తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లాస్ట్ టైం మనము వీడియో చేసినప్పుడు మీరు చెప్పున్నారు ఆగస్ట్ 18 తర్వాత నిజంగానే విపత్తులు వస్తాయి, వరదలు వస్తాయి, చాలా తెలుగు రాష్ట్రాలకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుందని. అన్నట్టు తూచా తప్పకుండా అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ మనకి పాక్షిక చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 నుండి. మరి ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన, ఇతర దేశాలపైన, ముఖ్యంగా మన దేశం పైన ఎలా ఉండబోతుంది, విధి విధానాలు ఏం పాటించాలి అని మీ ద్వారా తెలుసుకోవాలనుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రోగాన్ అశేషాన్ అపహాంసి తుష్టా రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. శ్రీమాత్రే నమః. ఇందాక నేను చెప్పిన శ్లోకం ఏంటంటే, ఎవరైతే గనక అమ్మవారి యొక్క పాదములని, అమ్మవారి యొక్క చరణములను ఎవరైతే ఎల్లప్పుడూ నమ్ముకొని ఉంటారో వారికి ఎలాంటి విపత్తులు జరగవు. ఇది మొదలు మనము మనస్ఫూర్తిగా మనం దీన్ని ఓన్ చేసుకుందాం, అంగీకరిద్దాం. ఎందుకోసమంటే ఇప్పుడు వచ్చిన వరదలు చూసినా, ఇప్పుడు గుజరాత్లో వరదలు వచ్చాయి, వాయనాడ్ అయితే ఊర్లు కొట్టుకుపోయాయి, ల్యాండ్ స్లైడ్ వచ్చింది. కేదార్నాథ్లో అక్కడ కూడా ఊర్లు కొట్టుకుపోయాయి, చాలా సమస్యలు వచ్చాయి. ముంబైలో కూడా వర్షంతో చాలా బీభత్సం ఏర్పడింది. ఇప్పుడు రీసెంట్గా జైపూర్లో, రాజస్థాన్లో వరద బీభత్సం ఏర్పడింది. అంటే ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి చోట వరద బీభత్సాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, మానవ తప్పిదాలు చాలా అనంతం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, పక్కవాడికి ఏదైనా కష్టం వస్తే నువ్వు చూడట్లా. ఎవడి కష్టం వచ్చినా వాడికే కదా, నాకు లేదు కదా అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క ప్రపంచం అనేది కూడా ప్రకృతి దృష్టిలో భూమిలో ఉండే ప్రజలందరూ చూస్తుంది ప్రకృతి. సో ఇప్పుడు ఇది నా శరీరం, ఇక్కడ నాకు పాము కుట్టింది కదా, ఇది నా చిట్కన వేలే కదా, చిట్కన వేలకి కుట్టింది, నాకు కుట్టలేదు అని అనుకుంటే విషం మెల్లిగా పాకి శరీరానికి మొత్తం వస్తుంది. సో ఆ చిట్కన వేలికి మనం ట్రీట్మెంట్ చేయాలి. అట్లాగే ప్రకృతిలో ఎక్కడ ఏ అనర్థం జరిగినా ప్రకృతికి మనం ఏదైతే విఘాతం ఏదైతే కల్పిస్తామో దాని యొక్క ప్రభావం అందరి మీద పడుతుంది. అది మనకి ఈ యొక్క గ్రహాలు మనకి సూచిస్తాయి. ఇప్పుడు గ్రహస్థితులు ఈ సంవత్సరం బాగాలేదు. ఇప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక గొప్ప గుణం ఏంటంటే, సంవత్సరం పేరుతోటే ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేది మనకు చెప్పేస్తుంది. మనకు అప్పుడు ఏమొచ్చింది, వికృతి నామ సంవత్సరం వచ్చింది. ఏమైంది, వికృతం మొత్తం జరిగింది. తర్వాత శార్వరి అంటే అందరి జీవితాలన్నీ కూడా చీకట్లోకి వెళ్ళిపోయాయి. తర్వాత ప్లవనామ సంవత్సరం, జీవితాలు మారాయి. శోభకృతనామ సంవత్సరం, పోయిన సంవత్సరం జీవితాలు బాగుపడ్డాయి, అందరి జీవితాలు బాగుపడ్డాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే క్రోధి నామ సంవత్సరం. అంటే ప్రకృతి ఏం చేస్తుంది, కోపం చూపిస్తుంది. సో ప్రకృతి యొక్క ప్రకోపాన్ని మనము భరించవలసిందే. ఇది జరుగుతుంది. ఇది క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరంలో విశేషంగా 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. మెయిన్గా నేను ఆల్రెడీ ఉగాది ఎప్పుడే మీరు నేను కలిసి డిస్కస్ చేసాం. అప్పుడు పంచగ్రహ కూటమిలో సూర్యగ్రహణం ఏర్పడింది. దాని యొక్క ప్రభావము ఈ సంవత్సరం పాటు ఉంటుంది. మళ్ళీ షష్టగ్రహ కూటమిలో వచ్చేటువంటి సూర్యగ్రహణం వరకు ఆ ప్రభావం ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్లో సూర్యగ్రహణం రాబోతుంది. ఎప్పుడు షష్టగ్రహ కూటమితో కూడుకున్న సూర్యగ్రహణము ఏప్రిల్ 2025లో వస్తుంది. అప్పటి వరకు క్రోధినామ సంవత్సరం యొక్క క్రోధము ప్రభావం ఉంటుంది. ప్రకృతి యొక్క క్రోధ ప్రభావము ఈ యొక్క భూమండలం పైన ఉంటుంది. ఇప్పుడు విశేషంగా చెప్పాలి అని అంటే, ఈ యొక్క 18వ తారీఖు సెప్టెంబర్ 2024వ తారీఖు రోజున, అలాగే 2 అక్టోబర్ 2024 చంద్రగ్రహణము సెప్టెంబరు 18కి ఉంది, అక్టోబర్ 2 సూర్యగ్రహణము. ఇప్పుడు నేను చంద్రగ్రహణం గురించి చెప్తాను, జాగ్రత్త వినండి. 18 సెప్టెంబర్ అంటే మన ఇండియన్ టైం ప్రకారము, IST మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము 18 సెప్టెంబర్ 2024 ఉదయం 7:42 నుంచి మధ్యాహ్నం 12:30 అంటే ఆల్మోస్ట్ 1 o'clock వరకు, 7:30 to 1 o'clock వరకు, ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ మొత్తం కూడా ఈ గ్రహణం అనేది ప్రభావం అనేది ఉంటుంది.
ఈ గ్రహణం టైమ్స్ లో వస్తుంది మార్నింగ్ టైంలో, అంటే మనకి కనబడదు. ఓకే, ఈ చంద్రగ్రహణము మన దగ్గర చంద్రుడు అస్తమిస్తాడు పశ్చిమం లోపల, ఈ ఇతర దేశాల్లో ఉదయిస్తాడు. ఆ ఏ దేశాల్లో ఆ చంద్రగ్రహణం కనిపిస్తుందో ఆ దేశాల పేర్లు కూడా చెప్తాను, అవి అందరూ కూడా నోట్ చేసుకోండి. అయితే ఈ చంద్రగ్రహణము మన దేశంలో అయితే లేదు, మనకి కనబడట్లేదు కాబట్టి మనకి సూతకం ఉండదు. అదేవిధంగా దేవాలయాలు మూసేయడాలు, ఆహార నియమాలు, ఇళ్ళు కడుక్కోవడాలు ఇవేవి కూడా మనకైతే లేవు. గ్రహణ నియమాలు వర్తించు. అయితే ఈ గ్రహణ నియమాలు వర్తించవు, కానీ గ్రహణం వల్ల గ్రహ ప్రభావం అయితే, రాశుల మీద ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ గ్రహణము ఎప్పుడైతే జరుగుతుందో, ఈ గ్రహణము జరిగిన తర్వాత ఈ గ్రహణానికి సంబంధించిన ముహూర్తాన్ని బట్టి ఆ ఏదైతే సందర్భంలో గ్రహణం ఏర్పడిందో ఆ కుండలిని బేస్ చేసుకొని, ఆ కుండలి ప్రకారం కొన్ని రాశుల వారికి కీడు ఉంటుంది, కొన్ని రాశుల వారికి మేలు ఉంటుంది. ఆ తర్వాత కొన్ని విపత్తులు జరుగుతాయి, కొన్ని లాభాలు కూడా జరుగుతాయి. నష్టము జరిగింది అని అంటే ఒక దగ్గర లాభం కూడా జరుగుతుంది. లాభము నష్టం రెండూ ఉంటాయి. సో ఇప్పుడు ఉదాహరణకి వరదలు వచ్చేసాయి, కొట్టుకుపోయాయి, ప్రజలకు నష్టం జరిగింది. కానీ బోట్లు అమ్మేవాడికి లాభం, వాటర్ బాటిల్ అమ్మేవాడికి లాభం, ప్లాస్టిక్ పేపర్లు అమ్మేవాడికి లాభం, పొట్లాలు అమ్మేవాడికి లాభం, భోజనాలు అమ్ముకునేవాడికి లాభం. ఇట్లా కొంతమందికి లాభం కలుగుతాయి కదా. కొంతమందికి నష్టం జరిగింది అంటే కొంతమందికి లాభం జరుగుతుంది. ఇది జరిగింది, ఇన్సూరెన్స్ వాడికి నష్టము, ఎవరైతే వెహికల్స్ రిపేర్ చేస్తారో వాళ్ళకి లాభం. ఎందుకోసం అంటే వెహికల్స్ అన్ని మర్జ్ అయిపోయాయి నీళ్ళల్లో. సో ప్రకృతి ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళకి నష్టం జరుగుతుంది, ఒకళ్ళకి లాభం జరుగుతుంది. అట్లాగే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు 4 రాశులకి నష్టము, 4 రాశులకి లాభం కలుగుతుంది. సో ఆ లాభ నష్టాలు ఏవో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణము ఏదైతే రాశి ఉంటుందో, మన స్వరాశి నుంచి, మన రాశి నుంచి గ్రహణ రాశి, మన రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణము ఏ రాశిలో అయితే జరుగుతుందో ఆ రాశి 3, 8, 4, 11 అంటే ఆ రాశి నుంచి 3వ రాశి. ఇప్పుడు ఉదాహరణకి మకర రాశి వారు ఉన్నారు. ఇప్పుడు ఇది గ్రహణం ఏ రాశిలో జరుగుతుంది అని అంటే మీన రాశిలో ఉత్తర భాద్రపద నక్షత్రం యొక్క 2వ పాదంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది. ఇది చంద్రగ్రహణం 18వ తారీఖు సెప్టెంబర్. సో 3వ మకరము, కుంభము, మీనం. మకర రాశి వారికి గ్రహణం యొక్క రాశి ఏమవుతుంది అని అంటే 3వ రాశి అవుతుంది. అదే ధనుస్సు రాశి వారికి చూస్తే 4వ రాశి అవుతుంది. అదే సింహ రాశి వారికి చూస్తే 8వ రాశి అవుతుంది. అదే వృషభ రాశి వారికి చూస్తే 11వ రాశి అవుతుంది. కాబట్టి 3, 4, 8, 11 స్థానాలు కలిగినటువంటి ఈ 4 రాశులు ఎవరైతే ఉన్నారో, ఎవరు? మకరము, ధనస్సు, సింహము, తర్వాత వృషభ రాశి. ఈ 4 రాశుల వారికి ఏంటంటే ఈ గ్రహణము వల్ల లాభము కలుగుతుంది. ఈ గ్రహణం వల్ల వీళ్ళకి అదృష్ట యోగం కలుగుతుంది. ఎక్కడో ఒక చోట నెగిటివ్ జరుగుతుంది, వీళ్ళకి మాత్రం అది పాజిటివ్గా మారిపోతుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా. సో ఈ 4 రాశుల వారికి మేలు జరుగుతుంది. ఆ తర్వాత ఏ రాశుల వారికి అరిష్టం జరగబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల. ఈ రాశుల వారు ఎవరు అని అంటే, ఎక్కడైతే కనుక గ్రహణం జరుగుతుందో ఆ గ్రహణ రాశి ఏమేమి అవ్వకూడదు అని అంటే 1, 6, 2, 7 రాశులు అవ్వకూడదు. 1, 6, 2, 7 ఈ రాశులు అవుతే కనుక వాళ్ళకి ఈ గ్రహణము అరిష్టము. ఎవరెవరికి అని అంటే 1వ స్థానం. 1వ స్థానం అంటే స్వరాశి, తమ రాశిలోనే గ్రహణం జరగబోతుంది. కాబట్టి ఎవరికి అని అంటే మీన రాశి వారికి అరిష్టము. అందులోపల ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి గండకాలము, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి మంచిది కాదు ఈ గ్రహణము. 2వ స్థానము. సో మీనరాశికి 2వ స్థానం ఎవరు అవుతారు అంటే కుంభరాశి వారికి మీనరాశి 2వ స్థానం అవుతుంది. కాబట్టి కుంభరాశి వారికి కూడా ఈ గ్రహణము అరిష్ట ఫలదాయకము. ఆ తర్వాత 7వ స్థానమైనటువంటి కన్యారాశి వారికి కూడా ఈ గ్రహణము అరిష్టప్రదం అవుతుంది. కన్యారాశి వారికి కూడా ఈ గ్రహణము మంచిది కాదు. అదేవిధంగా 6వ స్థానమైనటువంటి తులారాశి వారికి కూడా ఈ గ్రహణము మంచిది కాదు. కన్యారాశి, తులారాశి, కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణము అరిష్టప్రదం అవుతుంది. అంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటారు? అంటే అనారోగ్యం రావడము, లేకపోతే బంధువుల మధ్యన తగాదాలు ఏర్పడము, తమ యొక్క వస్తువులు కోల్పోవడము,
లేదా ఏదైనా యొక్క వ్యాపారంలో నష్టం జరగడము, ఎవరితోటైనా మోసపోవడము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూశాను, నాకు తెలిసిన వ్యక్తి ఫ్రెండ్ అని చెప్పి, వాడు మంచి ఆస్తిపరుడు, వాడి దగ్గర అసలు తక్కువ లేదు ఆస్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తి వాడి వల్ల నాకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా అని ఏదో ఊరికే షూరిటీ అని సంతకం పెట్టాడు. వాడి జీవితానికి 20 లక్షలు పెద్ద మ్యాటర్ కాదు. ఇంకోసం అంటే వాడి దగ్గర విపరీతమైన ఆస్తి ఉంది. అంత ఆస్తి ఉన్నోడు 20 లక్షలకి ఏం నష్టం జరుగుతుంది అని చెప్పి షూరిటీ పెట్టాడు. షూరిటీ పెట్టిన 3 నెలలకు ఏం జరిగింది అని అంటే, ఈ కేదార్నాథ్ వరదల్లో అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైపోయింది అని అంటే, ఆస్తుల మీద ఫ్రెండ్కి హక్కు ఉంటుందా? ఉండదు. భార్యకి హక్కు ఉంటుంది. భార్యకు ఆస్తి ఎంత వెళ్ళిపోయింది, వీలునామా రాసిన పిల్లలకు ఆస్తి వెళ్ళిపోయింది, ఇన్సూరెన్స్ వాళ్ళందరికీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయాయి, షూరిటీ మాత్రం వీడు పెట్టాడు. ఆ భార్య అంటుంది నాకు సంబంధం లేదు, ఆయన సంతకం పెడితే నువ్వు 5 నెలలు అడుక్కుంటున్నాను. పిల్లలు మాకు సంబంధం లేదంటారు, వాళ్ళ అమ్మ నాకు సంబంధం లేదంటుంది. వీడి జీవితానికి 20 లక్షలు అంటే వీడి జీవితకాల సంపాదన. ఎందుకోసం అంటే వీడి నెలకు సంపాదించేది 20,000, ఏదో ఫ్రెండ్ అని సంతకం పెట్టాడు అంతే. వీడు 20 లక్షలు అప్పు కట్టాల్సిన పరిస్థితి వీడికి ఏర్పడింది. సో జీవితం అట్లా కింద మీద అయిపోతుంది. అందుకే మన జీవితంలో పెట్టకూడదు ఎప్పుడు షూరిటీ సంతకమే. అది ఎట్లా ఉన్నా సరే, మన తలరాత బాగలేకపోతే ఏం జరుగుతుంది అది. సో ఇలాంటివి చెయ్యకండి, ముఖ్యంగా మోసపోతారు. ఇప్పుడు ఎవడో ఒక డబ్బులు ఇస్తాడు. ఈ మధ్య కాలంలో ఒక బోగస్ కేసు చూసింది. వాడేదో CSR ఫండ్ ఇస్తాం మీకు, మా దగ్గర బోలే డబ్బులు ఉన్నాయి అని బ్యాంక్ స్టేట్మెంట్ చూపించి, మేము ఈ ఫండ్ కేవలము మంచి వాళ్ళకే ఇవ్వాలి, ఎవరైనా మంచి పనులు చేసే వాళ్ళకి ఇవ్వాలి, మేము మీకు ఇస్తాము, కాకపోతే మాకు ఛార్జెస్ అవుతాయి, మీకు 10 కోట్లు ఇస్తాము అని చెప్పి 10 లక్షలు మీరు మొదలు ఇవ్వాలని చెప్పి 10 లక్షలు మాకు బ్లాక్ ఇస్తే మీకు వైట్ 10 కోట్లు వస్తాయి, మీరు ఖర్చు చేసుకోండి, మీరు 5 కోట్లు ఖర్చు పెట్టుకోండి, మాకు ఆ 10 లక్షలు మినహాయించి 5 కోట్లు ఇవ్వండి అని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ అవి చూపించి వీళ్ళకి ఏం తెలుసు అని 10 లక్షలు ఇచ్చారు. నెక్స్ట్ డే ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఇలా 1 కాదు 2 కాదు, నా దగ్గరికి లైన్ కడతానే ఉంటారు. ఇట్లా రోజు వింటా ఉంటాను అనమాట, నవ్వు వస్తూ ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్ పోవచ్చు కదా అంటే, పోతే ఏమవుతుంది గురుగారు, కంప్లైంట్ ఫైల్ చేసుకుంటారు, నడుస్తోంది కేసు నడుస్తుంది అంతే, ఇక ముందుకు వెళ్ళదు. అది 10 ఏళ్ళు అవుతుంది, 15 అవుతుంది. సో ఇలాంటివన్నీ ఏ రాశుల వారికి జరుగుతాయి అన్నారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. జాగ్రత్తగానండి. ఇందులోపల స్పెసిఫిక్ గా చెప్పాలంటే హస్తా నక్షత్రం వారికి, ఈ హస్తా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే, హస్తా నక్షత్రము, రేవతి నక్షత్రం, పూర్వభాద్రపద 4వ పాదము, ఉత్తరాభాద్రపద నక్షత్రము, హస్త తర్వాత ఉత్తరాపల్గుణ నక్షత్రం 3 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు. వీళ్ళకి 2 గ్రహణాల ప్రభావం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఉత్తరాభాద్రపద 4వ పాదము, పూర్వభాద్రపద 4వ పాదము, ఉత్తరాభాద్రపద రేవతి నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు. అలాగే ఉత్తరా పల్గుణ నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం కంప్లీట్గా, తర్వాత చిత్తా నక్షత్రం 2 పాదాలు. అంటే మీనరాశి వారికి, కన్యా రాశి వారికి ఈ 2 గ్రహణాలు దెబ్బ కొడతాయి. అంటే ఈ నెల రోజులు మీనరాశి వారు, కన్యా రాశి వారు ఏం చేయాలంటే, తిన్నామా, పడుకున్నామా, సినిమా చూస్తున్నామా, ఏమైనా వీడియోలు చూసామా, ఎవరితోటి ఫోన్ మాట్లాడకూడదు, ఎవరికి ఏ ప్రామిస్లు చేయకూడదు, ఎక్కడికి ట్రావెల్ చేయకూడదు, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఎవరికి, కన్యా రాశి వారికి, మీనరాశి వారికి సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 18వ తారీఖు వరకు కన్యా మీన రాశుల వాళ్ళు సైలెంట్గా ఉండాలి. ఎంత సోషలైజ్ అవ్వకుండా అంత ఉండాలి. మీ మీద అబాండాలు ఇస్తారు, మీరు ఏదో తప్పులు చేశారనో, ఏదో జరిగిందనో మీ మీద అబాండాలు ఇస్తారు. మీరు దేనికి రెస్పాండ్ అవ్వకండి, మీడియాలోకి రాకండి, ఎవరికి సమాధానాలు చెప్పకండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. గురుగారు పరిహారాలు కూడా చెప్పాలి మీరు. ఫస్ట్ ఇంకా కంప్లీట్ చేయాలి. సో ఇది ఎవరెవరికి బాగాలేదు అంటే, మీనరాశి, తులారాశి, కుంభరాశి, కన్యారాశి వీళ్ళకి చంద్రగ్రహణం బాగాలేదు. మీన కన్యా రాశి వారికి సూర్య చంద్రగ్రహణాలు 2 కలిపి బాగాలేవు. అది ఎట్లా మళ్ళీ సూర్యగ్రహణం వీడియో చేస్తాం, అది కూడా చెప్తాను. సో ఈ చంద్రగ్రహణంలో మీడియం ఎవరికి ఉంది అని అంటే, వృశ్చిక, కర్కాటక, మిథున, మేష వీళ్ళకి మీడియం ఉంది. వీళ్ళు కనుక బ్యాడ్ రాశి వాళ్ళతో కలుస్తుంటే వాళ్ళకి బ్యాడ్ జరుగుతుంది, మంచి రాశి వాళ్ళతో కలిసి ఉంటే మంచి జరుగుతుంది. అంటే ఎవరు, వృశ్చిక, కర్క, మిథున, మేష వాళ్ళు మీన, తుల, కుంభ, కన్యా రాశి వాళ్ళతోటి ఎలాంటి సహవాసం చేయకూడదు ఈ నెల రోజులు, సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 18 వరకు. సహవాసం చేస్తే వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళకి పడుతుంది. సో ఇఫ్ యు ఆర్ బీయింగ్ విత్ గుడ్ పీపుల్ యూ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్. సో గుడ్ పీపుల్ అంటే అర్థం కాదు ఇక్కడ, గుడ్ జోడాక్ సైన్స్,
ఎవరికైతే శుభ ఫలితాలని ఆ రాష్ట్రం వాళ్ళు. గ్రహణం జరుగుతుంది ఉత్తర భాద్రపద నక్షత్రం యొక్క 2వ పాదం నుంచి 3వ పాదంలో ఈ గ్రహణం జరిగే అవకాశాలు. ఇక విషయానికి వస్తే ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఏమేమి నష్టాలు రాబోతున్నాయి ఇవి బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసమంటే నేను రాశి ఫలాలు చూసి రాశుల యొక్క గ్రహణ తీరు చూసి నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా జరిగాయి. నేను అమ్మవారికి ప్రార్థన చేసేది ఏంటంటే, అమ్మ ఈ యొక్క చెప్పే వాక్కు సత్యం ఏదైతే శక్తి నాకు అమ్మవారి ఇస్తుందో అది వాక్కు సత్యమైనను కూడా దానికి సంబంధించిన నష్ట ప్రభావం ఏదైతుందో అది జరగకుండా చూడు తల్లి అని నేను ఎప్పుడూ అమ్మవారిని ప్రార్థన చేస్తాను. ఎందుకోసమంటే జ్యోతిష్ శాస్త్రం అనేది అద్దం లాంటిది. అది మనకి భవిష్యత్తు ఏం జరుగుతుందో మనకి చూపిస్తుంది. నువ్వు దాన్ని మేకప్ చేసుకున్నావా, మేక్ ఓవర్ చేసుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసావంటే నువ్వు బాగుంటావు. లేదు అని అంటే ప్రకృతి విపత్తు ఎట్లా ఎత్తుకుపోవాలో అట్లా ఎత్తుకొని పోతుంది. నేను ఆల్రెడీ ఆగస్టు 18కి తర్వాత విపత్తులు వస్తాయి, లంక గ్రామాలు మొత్తం కూడా ఖాళీ చేసేసుకోండి, కృష్ణ గోదావరి ముంపు ఏర్పడుతుంది అని చెప్పాను. అవును గురుగారు. నేను చెప్పింది ఎవడూ పట్టించుకోవాలి. సరే ఎందుకోసం అంటే పట్టించుకుంటే ఏమొస్తుంది, ఒకళ్ళు జరగలేదని అంటే అన్నట్టుగా ఉంటారు. సో అది ఎవరి విచక్షణ వాళ్ళకి. ఎందుకోసం అంటే దైవం విధిని ఎవడు కూడా కర్మానుసారం ఎవరు చేయలేరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ రాశి ఇది మెయిన్గా మీన రాశిలో సంభవిస్తుంది. మీన రాశిలో చంద్రగ్రహణం అంటే మీన రాశిలో చంద్రుడు రాహువు కలిసి ఉన్నారు. చంద్రరాహువులు కలిసి ఉన్నప్పుడు మీన రాశిలో గనక సంభవిస్తే ఏం జరుగుతుందంటే మీనం అంటే ఏంటి, చేపలు. ఈ యొక్క జలము పైన ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జలము పైన అంటే ఇంకేంటి, ఇప్పుడు జల ప్రళయాలు సంభవిస్తాయి అని అర్థం. ముఖ్యంగా సునామీలు ఏర్పడతాయి, అదేవిధంగా వరదలు ఇంకా బీభత్సంగా వరదలు అవుతాయి, చెరువులకి గండు పడతాయి, గ్రామాలు మునిగిపోతాయి. అది జరుగుతుంది. అది కాకుండా ఈ యొక్క మత్స్య సంపద మొత్తం కూడా నాశనం అవుతుంది. గురుగారు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, అంటే మన దేశంలో కనిపించట్లేదు అన్నారు కదా, మరి ఇంకే దేశాల్లో కనిపిస్తుంది? ఈ మీరు చెప్పిన ప్రభావాలు స్టిల్ మన దేశంలో కనిపించకపోయినా మనం దాన్ని భరించాల్సిందేనా? గ్రహణ ప్రభావం మన దేశంలో కనబడకపోయినా గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అది యావత్ భూమండలానికి వర్తిస్తుంది. సో ఆ గ్రహస్థితి ప్రభావము అంటే గ్రహణం యొక్క ప్రభావం మన దేశం పైన 25% అయితే ఉంటుంది. సో ఆ 25% కూడా మనకి కొంచెం విపత్తు వచ్చిన విపత్తే కదా. కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ గ్రహణ ప్రభావము ముఖ్యంగా కర్నూలు తుంగభద్ర నదీ తీర ప్రాంతం వాసులకు, అదేవిధంగా సముద్ర తీర ప్రాంత వాసులైనటువంటి విశాఖ, కాకినాడ, తర్వాత విజయనగరము అటు సైడ్ వాళ్ళకి, కోస్తా తీర వాసులకు, అదేవిధంగా వెస్టర్న్ ఘాట్స్లో ఉండేటువంటి వారికి, వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే కనుక నదీ పరివాహక ప్రాంతాలు కానీ తర్వాత కొండ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి, వెస్టర్న్ ఘాట్స్ అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మొత్తం 3 వస్తాయి. సో వెస్టర్న్ ఘాట్స్లో కూడా ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము అక్టోబర్ 18వ తారీఖు వరకు ఉంటుంది. ఇందులోపలనే భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ల్యాండ్ స్లైడింగ్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇవి గ్రహణం యొక్క ప్రకృతి విపత్తులు, అంటే సామూహికంగా అందరికి వచ్చేటువంటి గ్రహణ ప్రభావాలు. మరి ఈ గ్రహణ ప్రభావానికి రెమెడీ ఏమిటి, పరిష్కారాలు ఏం చేసుకోవాలి అని అంటే దైవధ్యానం తప్పకుండా చేసుకోండి. ఇంట్లో ఉండండి, దైవధ్యానం చేసుకోండి. ఈ గ్రహణము జలము పైన గండంగా వస్తుంది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళకండి. తర్వాత విహారయాత్రలకి, నదుల్లో విహారయాత్రలు, స్పీడ్ బోటింగ్ అని చెప్పి వాటికి కూడా వెళ్ళకండి. అదేవిధంగా మేము అన్ని ప్రికాషన్ తీసుకున్నామండి అన్నీ అనుకున్నా వేస్ట్. ఎందుకోసం అంటే మొన్న ఈ మధ్యలోనే నంద్యాల దగ్గర ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పిల్లలే విహారయాత్రకని వెళ్ళారు, బోట్లో లైఫ్ జాకెట్ వేసుకున్నారు, అన్ని వేసుకున్నారు. వాళ్ళ దురదృష్టం ఏందనంటే లైఫ్ జాకెట్ వల్లనే వాళ్ళు చనిపోయారు. అది ఎందుకోసం అంటే ఆ బోట్ తిరగబడిన బోట్ వాళ్ళ మీదే పడింది. సో ఆ బోట్లో నుంచి వీళ్ళు బయటకు రావాలంటే మునిగి బోట్లో నుంచి బయటకు రావాలి. వీళ్ళు మునుగుదామంటే లైఫ్ జాకెట్ మునగడానికి ఛాన్స్ ఇవ్వట్లే. సో ఆ బోట్ బరువు వెళ్ళిపోయి వీళ్ళు లోపల మునిగిపోయారు. సో వాళ్ళు బయటకు రాలేకపోయారు. ఇది ప్రెషర్ ఏమో పైకి కొడుతుంది, బోట్ ఏమో పైకి ప్రెషర్ ఇస్తుంది. సో అకస్మాత్తుగా అక్కడ చనిపోయారు. ఇంకా సో మరణం అనేది మృత్యుగండం దీనిపైన ఉంది అన్నప్పుడు అది జరిగిపోతుంది.
అక్టోబర్ 18వ తారీఖు వరకు గండ పురుషుడు భూమిపైన సంచారం చేస్తాడు. అందులోపల జలము పైన సంచారం చేస్తాడు, తదుపరి అగ్ని పైన సంచారం చేస్తాడు. అంటే విద్యుత్ ఆఘాతాలు బాగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. అండ్ ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే, మీరు విద్యుత్ అధికారులని కోపడకండి, తిట్టకండి వాళ్ళని. వాళ్ళు కరెంటు తీశారు అని అంటే మన మంచి కోసమే తీశారు అని అర్థం చేసుకోండి. ఏదో సీరియల్ మిస్ అయిపోతున్నామో, క్రికెట్ మిస్ అయిపోతున్నాం అనుకుంటాం కానీ అక్కడ లైఫ్లు మిస్ అయిపోతాయి. ఎందుకోసం అంటే ఎక్కడైనా ఒక తీగ నీటిలో తెగిపడిందంటే ఎర్త్ సరిగ్గా లేకపోతే ఇంకా అందరి ప్రాణాలు ఎగిరిపోతాయి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక పరిష్కార విషయానికి వస్తే గ్రహణం అనేటువంటిది చాలా అద్భుతమైన సమయం. ఎవరెవరి జాతకంలో అయితే గనక చంద్రుడు రాహువు కలిసి ఉన్న, చంద్రుడు కేతు కలిసి ఉన్న వాళ్ళకి జీవితము లోపల ఏవి కూడా ఫుల్ఫిల్గా దొరకవు, సాటిస్ఫాక్షన్గా వాళ్ళ జీవితం ఉండదు, మనస్సు తృప్తిగా ఉండదు, మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది, తర్వాత జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, తర్వాత శరీరంలో ఎప్పుడు కూడా అనారోగ్యాలు ఉంటాయి. ఏవి? చంద్రకేతువు, చంద్ర రాహువు ఇవి కలిసి ఉంటాయి. చంద్రకేతువు జాతకంలో ఎవరికైతే కలిసి ఉంటుందో వాళ్ళకి విపరీతమైన అనుమానం ఉంటుంది, విపరీతమైన ఆలోచన. ఎప్పుడు పడుకున్నా, లేచినా, కూర్చున్నా ఎప్పుడూ ఆలోచనే ఉంటుంది వాళ్ళకి. తీరా చేస్తే ఒరిగేది ఏముండదు, కానీ ఆలోచిస్తూనే ఉంటారు. ఏదో ఆలోచన, ఎవరినో తిడుతూ ఉంటారు, ఎవరి మీదనో నోటిఫై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని, ఇప్పుడు వాళ్ళ భార్య ఎంత చేస్తున్నా వాళ్ళని తిడుతూనే ఉంటారు, అది కరెక్ట్ చేయట్లేదు, ఇది కరెక్ట్ చేయట్లేదు, ఇట్లా అంటానే ఉంటారు. అది చంద్రకేతు ప్రభావం. చంద్ర రాహు ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే, ఎన్ని టాబ్లెట్లు వేసుకోండి, ఎంత యోగా చేయండి, ఏమీ చేయండి, అనారోగ్యం అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే డైజెషన్ ఇష్యూ ఉంటుంది, లేకపోతే స్కిన్ ఎలర్జీ ఇష్యూ ఉంటుంది, లేకపోతే ఎండోక్రైనికల్ గ్లాండ్స్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చంద్రరాహు యుతిలు, చంద్రకేతు వల్ల. మెయిన్గా ఇంకోటి ఏంటంటే జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవడం, మితిమీరిన ఆలోచనలు ఎక్కువగా ఉండడం, పిచ్చి, వెర్రి, ఇవి కూడా చంద్రకేతు యుతి, చంద్రరాహు యుతి వల్లనే జరుగుతాయి. ఇంకోటి, ఎవరైతే గనక ఇది చాలా జాగ్రత్త వినండి, ఎవరైతే గనక పిల్లలు గ్రహణం సమయంలో, అంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ 17, 18కేమో చంద్రగ్రహణం ఉంది, అక్టోబర్ 2కేమో సూర్యగ్రహణం ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఇవి రెండు కూడా అయింది అని అంటే కలిసే వస్తాయి. అంటే 15 రోజుల గ్యాప్ లోనే వస్తాయి తప్పకుండా. ఇటు సూర్యగ్రహణం వచ్చింది అని అంటే తర్వాత చంద్రగ్రహణం పక్కా గ్యారంటీకి వస్తుంది. సో అందులో ఒక డౌట్ లేదు. ఈ మధ్య కాలంలో ఎవరైనా పుడితే దీన్ని సంధి కాలము అంటారు, గ్రహణ సంధి కాలము అంటారు, దీన్ని గ్రహణ వేద కాలం అని కూడా అంటారు. ఎవరైతే ఈ గ్రహణ వేద కాలంలో పుడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి అదృష్టం రాదు, వాళ్ళ జీవితంలో ఏ పనికి వెళ్ళినా వాళ్ళకి విఘ్నాలు జరుగుతూనే ఉంటాయి, జీవితంలో ఆనందం అనేది దొరకదు, ఏదో ఒక మూలకంగా వాళ్ళకి ఏదో ఒక వెలుతు వస్తుంది. అయితే కుటుంబ జీవితం బాగుండదు, లేదా ఆరోగ్య జీవితం బాగుండదు, లేకపోతే ఫినాన్షియల్ సపోర్ట్స్ ఉండవు, లేకపోతే ఇల్లు దొరకదు, లేదంటే వాహన గండాలు ఏవో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఈ గ్రహణ వేదలు పుట్టినటువంటి వాళ్ళకు ఉంటాయి. సో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ రాసుకోండి, మీ డేట్ రాసుకొని pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అయ్యి మీ యొక్క హోరోస్కోప్ని ఆర్డర్ చేసుకోండి. మీకు కుండలి వస్తుంది. ఆ కుండలి లోపల మీరు చూసుకోవాలి, లగ్న కుండలి, జన్మ లగ్న కుండలి అని టైటిల్ వస్తుంది. అందులోపల చంద్ర రాహు, చంద్రకేతు కలిసి ఉన్నారో లేదో చూసుకోండి. ఆ బాక్స్లో చంద్రరాహు లేదా చంద్రకేతు కలిసి ఉంటే మీరు సెప్టెంబర్ 18వ తారీఖు రోజున మేమైతే పొద్దున పూట అంటే 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు చంద్రగ్రహణ వేద పూజ చేస్తాం. సో దీన్ని చంద్రామృత సిద్ధి తంత్రము అంటారు. ఆ పూజ చేయటం వల్ల ఎందుకోసం అంటే అప్పుడు గ్రహణ వేద ఉంది కాబట్టి, ఇప్పుడు గ్రహణ వేద ఉన్న సందర్భంలో ఆ గ్రహానికి మీరు యజ్ఞము ద్వారా శక్తిని సమకూర్చగలిగితే మీకు తిరిగి ఆ శక్తితోటి ఆ గ్రహణ వేద పీడ అనేది మీకు తొలగిపోతుంది. కాబట్టి 18వ తారీఖు రోజున ఉదయం మేము చంద్రామృత సిద్ధి తంత్రం మేము చేస్తాం. ఆ చంద్రామృత సిద్ధి తంత్రానికి రావాలి. ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంటుంది, చంద్రామృత శివలింగం అని ఒక ప్రత్యేకమైన లింగం ఉంటుంది. ఆ శివలింగం ఇచ్చిన తర్వాత దాన్ని సిద్ధి చేసుకున్నట్లయితే వాళ్ళకి జీవితంలో ఆ యొక్క చంద్రగ్రహానికి సంబంధించిన దోషాలు క్రమేపీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణానికి గర్భవతులు ఇచ్చేయాలి. గురుగారు, మరి గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి? మన దేశంలో ఉన్న సుమన్ టీవీ ఇతర దేశాల వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ గ్రహణము మన దేశంలో అయితే కనబడదు కాబట్టి గ్రహణ నియమాలు ఏవి వర్తించవు. భోజన నియమాలు కానీ, ఆ తర్వాత ఇల్లు కడుక్కోవడాలు కానీ ఏమి లేవు. కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం వేదం ఉంటుంది.
మూడవ నెల నుంచి ప్రారంభం చేసుకొని 9వ నెల వరకు గర్భిణీ స్త్రీలకు వేద విపరీతంగా ఉంటుంది. ఓకే. 1వ నెల వాళ్ళకు కూడా ఉంటుంది కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. కానీ 3వ నెల నుంచి 9వ నెల ఉన్నటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ నేను చెప్తున్నది ఏంటంటే కన్సీవ్ అయ్యారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని తెలిసిన ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఈ యొక్క ఇంట్లోనే ఉండండి. 18వ తారీఖు రోజున మీరు 18వ తారీఖు అంటే ఇంకా 17 రాత్రి పడుకున్నారు అంటే 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు పడుకోండి కంటిన్యూగా. నిద్ర లేవకండి, ఇంట్లోనే ఉండండి. ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకోండి, పడుకోండి అంతే. మీరు ఏ కష్టం వద్దు. కాకపోతే ఆహార నియమాలు ఏమీ లేవు, కమ్మగా తినొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకండి, బయటకు రాకండి. ప్లస్ నాన్ వెజ్ తినకండి. ఓకే. ఈ రోజు మాత్రం నాన్ వెజ్ తినకండి, గుడ్డు కానీ నాన్ వెజ్ కానీ తినకండి. పాల పదార్థాలు అవాయిడ్ చేయండి. మామూలుగా ఫ్రూట్స్ తినండి, అన్నం తినండి, ఏవైనా తినండి, బయటకు రాకండి. మంచినీళ్ళు తాగుతున్న కృష్ణ మంత్రం చదువుకోండి. నమో నారాయణాయ లేదా నమశివాయ అనే మంత్రం చదువుకోండి. ఓంకారం చదవకూడదు గర్భిణీ స్త్రీలు. లేదా అన్నిటికన్నా అద్భుతమైన దివ్య మంత్రము శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనసులో జపం చేసుకుంటూ ఉండండి. ఫోన్లు దూరంగా పెట్టండి, రేడియేషన్కి ఫోన్లు దూరంగా పెట్టండి. టీవీలు చూడకండి, చక్కగా పడుకోండి, ఒకవైపు తిరిగి పడుకోండి. మంచి పుస్తకాలు చదవండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ తోటి కదని ఉంటే మంచి దైవ చింతన చేయండి. లేదంటే మన సుమన్ టీవీలో నా ఎన్నో వీడియోలు ఉన్నాయి, చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోలు ఉన్నాయి, శ్రీమద్ భాగవత ప్రవచనాలు వినండి, సామయుధం షణ్ముఖ శర్మ గారివి, ఇంకా చాలామంది మహానుభావులు చెప్పారు. మంచి మంచి కథలు వినండి, దైవ కథలు వినండి. సో అవాయిడ్ చేయండి. అతిగా నవ్వకూడదు, అతిగా వాగకూడదు. సో ఏది అతి చేయకండి, ఇంట్లో ఉంటే సరిపోతుంది. ప్లెజెంట్ గా రెస్ట్ తీసుకొని మంచి మాటలు, మంచి పుస్తకాలు చదివితే సరిపోతుంది అంతే. గురుగారు, ఏ దేశాల వారికి వస్తుంది? సో ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో అయితే కనపడదు. సో సదరన్ ఏషియాలో, అదేవిధంగా అమెరికాలో, అదేవిధంగా యూరోప్లో ఈ గ్రహణం కనిపించే అవకాశం ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావము ఆయా దేశాల్లో విపత్తులకు మాత్రం దారితీస్తుంది. ఆయా దేశాల్లో జలప్రళయాలు సంభవిస్తాయి, భూకంపాలు సంభవిస్తాయి. ఇక ఆయా దేశాల్లో కొన్ని పరివర్తనమైనటువంటి యోగాలు అయితే ఉంటాయి. ఇంకా ఆయా దేశాల వాళ్ళు చూసుకోవాలి. రైట్ గురుగారు, మరి ఆయా దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళ కోసం మీరు చెప్పే రెమెడీస్ గ్రహణ సమయంలో? నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు అక్కడ రెమెడీ చేసుకుంటారో చేసుకోలేకపోతారు. ఎందుకోసం అంటే అక్కడ అంత పండితులు ఉండరు. కాబట్టి మీరు ఉన్నంతలోనే ఏ దేశంలో ఇది పెనంబ్రల్, ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కూడా కాదు. ఇది కైండ్ ఆఫ్ బ్లడ్ మూన్ అంటారు. అంటే చంద్రుడు మనకి ఎర్రగా కనిపిస్తాడు. సో ఆ యొక్క భూమి యొక్క నీడ పార్షల్ గా దాని మీద పడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాదు, ఖగ్రాస చంద్రగ్రహణం కాదు, ఇది పెనంబ్రల్ చంద్రగ్రహణం అంటారు. సో చంద్రుడి పైన భూమి యొక్క ఛాయ పడుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఈ గ్రహణ ప్రభావం ఎక్కడైతే మన యొక్క సుమన్ టీవీ ఎక్కడికైనా పోతుంది, వరల్డ్ వైడ్గా వెళ్తుంది. కాబట్టి ఎవరైతే యూరోప్ కంట్రీలో, తర్వాత అమెరికాలో ఎవరైతే ఉన్నారో, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోండి. పురుషులైతే కనుక ఓం నమ శివాయ, అదేవిధంగా ఓం నమో నారాయణాయ ఈ మంత్రం చదువుకోండి. లలితా సహస్రనామం చదవండి, విష్ణు సహస్రనామం చదువుకోండి. ఉన్నంతలో ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి. పిల్లలైతే కనుక ఏం చేయాలి అని అంటే, గ్రహణ సమయంలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ట్రిక్ ఇది. గ్రహణ సమయంలో ఇది విలోమ కాల సర్ప యోగం అంటారు. మనకి ఏదైతే సబ్జెక్టు జీవితంలో కష్టతరమైందో రాదో, ఆ సబ్జెక్ట్ని గ్రహణ సమయంలో భగవంతునికి నివేదన చేస్తూ ఆ సబ్జెక్ట్ చదవాలి. చదివితే ఆ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. నాకు మ్యాథమెటిక్స్ చాలా కష్టం. మా నాన్నగారు ఏం చెప్పారు అంటే, సూర్య సిద్ధాంతం నాకు రాదు, నేను ఫెయిల్ అయిపోయానంటే నువ్వు గ్రహణం సమయంలో చదువు, నీకు అది సిద్ధిస్తుంది అన్నాడు. నేను గ్రహణ సమయంలో సూర్య సిద్ధాంతం మొత్తం పారాయణం చేశాను. ఆ తర్వాత గ్రహలాఘవము అన్నీ బాగా వచ్చేసాడు నాకు. కాబట్టి మీకు కూడా చెప్పేది ఏంటంటే, మీకు ఫిజిక్స్ ప్రాబ్లం ఉన్నా, మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నా, ఈ గ్రహణ సమయంలో చదవండి. పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, విద్యార్థులు చదవండి, మీకు యోగిస్తుంది. సరే, ఎవరైనా సరే ఈ గ్రహణం అప్పుడు మరి మా రాశిలో జరుగుతుంది అనండి, మరి మాకు బాగలేదు అని అంటే, మీరు నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, మీ గోత్రనామాలు అక్కడ ఎంటర్ చేయండి. మీ గోత్రనామాల పైన చదివి మీకు గ్రహణ ప్రసాదము, మాలలు మీకు పంపించడం జరుగుతుంది. సో విన్నారు కదా, గురుగారు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి, అంతా మంచి జరుగుతుంది. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ, నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు.
నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సెప్టెంబర్ 18 భాద్రపద ఈ పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం వస్తుంది. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణంగా చెప్పుకోవచ్చు. భారతదేశంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ఈ గ్రహణం? ఒకవేళ భారతదేశం పైన ఎక్కువ ప్రభావం చూపించకపోయినా కూడా ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారి కోసం మీరు ఏం చెప్తారు? ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ 18వ తారీఖు రోజున పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది. అయితే ఈ యొక్క 2024 సంవత్సరంలో ఏ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు. అయితే ఈ చంద్రగ్రహణం ముంబై తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో చంద్రగ్రహణం కనబడుతుంది ముంబై తీర ప్రాంత కొన్ని ప్రదేశాల్లో మన ఇండియాలో. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఒక సందేహ నివృత్తి. చాలామంది ఏమనుకుంటారంటే గ్రహణం మన భారతదేశంలో కనిపించట్లేదు కదా, నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు కదా. వాస్తవమే, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క గ్రహణాలు ఈ యొక్క విశ్వానికి సంబంధించినటువంటిది. ఈ విశ్వంలో మనం జీవిస్తున్నాం, మనకు కూడా అందులో భాగమే మనము కూడా. కాబట్టి ఈ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడినా, ప్రకృతి విపత్తులు ఎప్పుడు ఏర్పడినా, అనగా ఉల్కా తోకచుక్కలు ఇవన్నీ కూడా మనం కామెట్స్ అని అంటుంటుంటాం. కాబట్టి ఈ కామెట్స్ ఏర్పడినటువంటి సందర్భంలో అది ఏ 80 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో 150 సంవత్సరాలకో ఒకసారి కనబడుతూ ఉంటాయి తోకచుక్కలు. హేలీ తోకచుక్క ఏర్పడినప్పుడు మనకు ఈజిప్ట్ వ్యాప్తంగా కొంతమంది రాజులు చనిపోయినటువంటి సందర్భాలు, అనగా ప్రముఖమైనటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఈ తోకచుక్కలు కనిపిస్తాయి చనిపోయే ముందు సమయంలో చిహ్నంగా. కాబట్టి ఈ గ్రహణాలు కూడా ఏర్పడినప్పుడు ప్రకృతిలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రకృతి విపత్తులు కానీ ప్రకృతి నాశనానికి కానీ గ్రహణాల ప్రభావం కొంత ఉంటుంది. కాబట్టి మహాభారత యుద్ధం జరిగేటువంటి సందర్భంలో 2 గ్రహణాలు ఆ యొక్క ఒకే నెలలో ఏర్పడినటువంటి సందర్భంగా, కాబట్టి దాని ప్రభావం మహాభారత యుద్ధానికి దారితీసింది, జనక్షయానికి దారితీసింది. అట్లాగే ఈ యొక్క సెప్టెంబర్ 18వ తారీఖు రోజున ఏర్పడేటువంటి యొక్క చంద్రగ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనబడినప్పటికీ ఆ గ్రహణ ప్రభావం మనము ఈ విశ్వంలో ఒక పార్ట్. భారతదేశం కూడా ఎలా చూసుకున్నా సూర్యుడు చంద్రుడు అందరికీ ఒకరే కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కొన్ని రాశుల మీద ఏర్పడుతుంది. అమెరికాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క చంద్రగ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఏర్పడుతుంది. భారతదేశంలోకి వచ్చేసరికి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఉండగా ఏర్పడుతుంది. భారతదేశ కాలమాన సమయం కనుక చూసుకున్నట్లయితే ఉదయం 6:11 నుంచి 10:17 వరకు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. అయితే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే యూరప్ అన్ని దేశాలు, అమెరికా అన్ని ప్రాంతాలు, అంటార్కిటికా మరియు అట్లాంటిక్ మరియు ఏషియా ప్రాంతాల్లో ఎక్కువ భాగం ఏషియా ప్రాంతాల్లో. మన భారతదేశ విషయానికి వచ్చేసరికి ముంబై ప్రాంతము మరియు ఇతర కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావానికి గురవుతున్నాయి. ఇక ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి వారికి అయితే 18వ తారీఖు అనగా 17వ తారీఖు మధ్యరాత్రి తెల్లవారితే 18 అనగా 12:41 ప్రారంభమై 4:47 వరకు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం దాదాపుగా సుదీర్ఘ కాలంగా 4 గంటలు ఉంటుందమ్మా. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైస్ గురుగారు? చూసుకున్నట్లయితే మనకు మంచి జరిగేటువంటి రాశుల కంటే కూడా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం వలన చెడు సంకేతాలు కలిగేటువంటి యొక్క రాశులు కొన్ని ఉన్నాయి. అందున చూసుకున్నట్లయితే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. ఇక మిగిలినటువంటి రాశుల వారికి అయితే అనగా వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మకర రాశి, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని పాజిటివ్ సైన్స్ అనేటువంటివి ఈ యొక్క గ్రహణం తర్వాత ఏర్పడబోతున్నాయి. కాబట్టి ప్రధానంగా నియమాలు పాటించాల్సిన అవసరం. నియమాలు అంటే ఏంటి? ఇల్లు శుద్ధి చేసుకోవడము, అలాగే గ్రహణం సంభవించే సమయానికి ముందు 2-3 గంటల ముందు ఎటువంటి భోజన పదార్థాలు తీసుకోకపోవడం, అలాగే గర్భిణీ స్త్రీలు చూడకపోవడము, అలాగే పసిపిల్లలకి మరియు వృద్ధులకి ఎటువంటి నియమాలు దీనికి సంబంధించినట్టు గ్రహణ సందర్భంగా పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క
గ్రహణ సందర్భంగా నియమాలు పాటించాల్సినటువంటి రాశులు ఆయా ప్రాంతాలలో గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణం అనేటువంటిది ఆ ప్రాంతాల్లో విజిబుల్గా కనిపించినప్పుడు నియమాలు పాటించాలి. కానీ ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ రాశుల వారికి సమస్యలు వస్తాయి, ఏ రాశుల వారికి సమస్యలు రావనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క ప్రభావం అనేటువంటిది దోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆయా కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏ ప్రాంతంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న భారతదేశంతో సహా ఎక్కడ ఉన్నా ఆయా రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని దోష ప్రభావాలు ఏర్పడతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ దోష నివారణార్థమే కొన్ని పరిహారాలు కనుక పాటించినట్లయితే తప్పకుండా ఆ యొక్క ప్రభావం నుంచి ఈ యొక్క సంబంధించినటువంటివి మీనమేష మిథున కర్కాటక కుంభ కన్య వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు గురుగారు? ప్రధానంగా ఏ సమస్యకైనప్పటికీ కూడా 2 రకాల పరిహారాలు ఉంటాయి. ఒకటి దైవ పరిహారము, 2 మానవ పరిహారం. దైవ పరిహారం అంటే మంత్ర పరిహారం. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఈ కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సెప్టెంబర్ 18వ తారీఖు రోజున పౌర్ణమి ఉంటుంది. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజున చంద్రుడికి సంబంధించినటువంటి దోష నివారణగా చంద్రగ్రహ హోమము, అలాగే పూర్వభాద్ర ఉత్తరభాద్ర నక్షత్రంలో ఏర్పడుతున్నాయి ఒక్కొక్క ప్రాంతంలో. కాబట్టి దత్తాత్రేయ హోమము, శనీశ్వర హోమము, అలాగే ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దోషం ఉంటుంది కాబట్టి మృత్యుంజయ హోమం ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మృత్యుంజయ హోమము, లక్ష్మీ హోమము, సుదర్శన హోమం లాంటివి, అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసమై హోమాది కార్యక్రమం, ఇలా 18 రకాల హోమాది కార్యక్రమాలు ఆ సెప్టెంబర్ 18వ తేదీన కేవలం 1500 రూపాయలకి మా పీఠం ఆధ్వర్యంలో ఈ కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారికి చేయించడం జరుగుతుంది. అలాగే మానవ పరిహారం అనగా అందరికీ దైవ పరిహారం చేసుకునే శక్తి ఉండదు. కాబట్టి మానవులుగా జన్మించినటువంటి మనము ఆ యొక్క దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంగా మనకి మనం చేసుకునేటువంటి పరిహారాలు కూడా తెలియజేస్తానమ్మా. కాబట్టి ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారు ఉదయం 6 గంటల 11 నిమిషాల నుంచి 10 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఇష్టదేవత ఆరాధన అనగా స్నానకృత్యాదులు 6 గంటలకల్లా తీర్చుకొని చక్కగా ఆ యొక్క ఇష్టదేవత ఆరాధన అంటే ఏదైనా ఒక దేవత ఆరాధన, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, శివ సహస్రనామము, గణపతి సహస్రనామము, దుర్గా సహస్రనామం, ఇలా ఏ విధంగానైనా మీకు ఇష్టదేవత ఎవరుంటే ఆ దేవతకు సంబంధించిన సహస్రనామ పారాయణం చేయడం. అలాగే ఆ సమయంలో మనకు భారతదేశంలో కనిపించదు కాబట్టి నవగ్రహాల దేవాలయాలు అన్నీ కూడా తెరిచే ఉంటాయి. కాబట్టి ఆ సమయం చాలా మనం ఒకవేళ కనిపించకపోవడమే మన అదృష్టంగా భావించాలి. ఎందుకనంటే గ్రహణ సమయం ఎటువంటిదనంటే మనము మామూలు రోజుల్లో 1000 సార్లు ఒక దేవతా నామాన్ని జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో గ్రహణ సమయంలో 10 సార్లు పఠిస్తే అంత సమయం, అంత విశేషమైనటువంటి పవర్ లభిస్తుంది. కాబట్టి కనిపించలేదు కాబట్టి సంతోషపడాలి అనేటువంటిది పెట్టుకోకూడదమ్మా. కనిపించకపోవడమే సంతోషం. ఎందుకనంటే ఆ సమయం గ్రహణ సమయం అమూల్యమైనటువంటి సమయం కాబట్టి పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. దేవాలయాలన్నీ తెరిచి ఉంటాయి, దేవత అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి నవగ్రహ దేవాలయానికల్లా 6:30 కల్లా చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, శనికి సంబంధించినటువంటి నక్షత్రంలో కూడా ఏర్పడుతుంది, గురువుకు సంబంధించినటువంటి నక్షత్రంలో కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఏకకాలములో నవగ్రహాల్లో శనికి సంబంధించి శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనిదేవుడి దగ్గర అభిముఖంగా నిలుచొని నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనికి తైలాభిషేకం జరిపించండి. శివాయ నమః అంటూ తైలాభిషేకం చేసినా పర్వాలేదు, లేదా ఆ ఒక్క రోజున ఓం హ్రీం శనైశ్చరాయ నమః అంటూ మనసులో జపం చేసుకుంటూ ఆ యొక్క తైలాభిషేకం చేయాలి. తర్వాత ఆ యొక్క దేవాలయంలో అంటే శివాలయంలో, పక్కనే శివాలయం కూడా ఉంటుంది కాబట్టి శివాలయంలో అభిషేకము అర్చనాది కార్యక్రమాలు జరిపించుకోవాలి. ఈ విధంగా ఈ 6 గంటల 11 నిమిషాల నుంచి 10 గంటల 17 నిమిషాల కాలంలో దేవ పరిహారము మరియు మనం ఇష్టదేవత ఆరాధన, ఏదైనా దేవుని యొక్క నామము ఆ యొక్క సమయంలో ఆ 10 గంటల 17 నిమిషాల వరకు విడవకుండా, నామాన్ని విడవకుండా జపం చేయాలి. ఇది మానవులుగా చేసుకునేటువంటి పరిహారం. కాబట్టి గురుగారు అలాగే మరొక విషయం కూడా దయచేసి తెలియజేయండి. అంటే గ్రహణం అంటేనే దాన ధర్మాలు, గ్రహణ అనంతరం గ్రహణం చేసేటప్పుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఎలాంటి దాన ధర్మాలు చేయాలి? ఆ సమయంలో దానం గనక చేయదలిచినట్లయితే, దానం చేయాలనే కోరిక ఎవరికైనా ఉన్నట్లయితే గ్రహణ సమయం విశేషమైన సమయం కాబట్టి 10 సార్లు చేస్తే
లేదా ఒక్కసారి శ్రీరామ అన్న 100 సార్లు శ్రీరామ అన్నటువంటి ఫలితం. కాబట్టి ఆ సమయంలో చంద్రగ్రహణం కాబట్టి బియ్యము, వెండి చంద్రబింబము మరియు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాయి కాబట్టి శనగలు, నల్ల నువ్వులు బ్రాహ్మడికి దానం చేసి సంకల్పం చెప్పి బ్రాహ్మడికి దానం చేసినట్లయితే గ్రహణ దోషం ఈ కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించినట్టు వారికి గ్రహణ దోషం తొలగిపోతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఆ గ్రహణం మనకు కనిపించట్లేదు, గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణం ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి గ్రహణ దోషము ఉంటుంది కాబట్టి ఆ దోష పరిహారంగా మీకు చెప్పినటువంటి విధంగా మీరు చేసుకోగలిగే పరిహారంలో దానములు చేయండి. లేదు మనకు సమయం లేదు, ఆ సమయంలో బిజీగా ఉంటామన్నప్పుడు మంత్ర పరిహారంలో భాగంగా ఈ కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష పరిహారార్థమై 18 రకాల హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఈ చెప్పినటువంటి రాశులే వారికి కాకుండా ఆ గ్రహణ సమయం అమూల్యమైనది కాబట్టి 12 రాశుల వారు కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో వచ్చేటువంటి దైవిక శక్తిని మీరు పొందవచ్చు. ఆ విధంగా కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకే చేయించడం జరుగుతుంది. గురుగారు, ఇప్పటికే ప్రకృతి వైపరీత్యం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ గ్రహణం ఎఫెక్ట్ వల్ల మరింత తీవ్రత దాల్చే అవకాశం ఏదైనా ఉందంటారా, లేకపోతే శాంతిస్తుందా? ఎందుకంటే అక్టోబర్ నెలలో కూడా మళ్ళీ గ్రహణం ఏర్పడుతుందమ్మా. సెప్టెంబర్లో 18వ తారీఖు నాడు చంద్రగ్రహణం, మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళీ గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఒకే మాసములో 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా ఆయా దేశాలు ఏ దేశంలోనైతే కనబడుతుందో ఆ దేశాల్లో ఉంటుంది. కాబట్టి కామన్గా మనం గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ మాసంలో మరియు అక్టోబర్ మాసంలో ఏర్పడేటువంటి గ్రహణాల్లో కామన్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి దేశము అమెరికా దేశము. కాబట్టి గ్రహణాలు 2 గ్రహణాలు అమెరికాలో విజిబుల్గా కనబడుతున్నాయి. కాబట్టి అమెరికా ప్రాంతం మోస్ట్ ఎఫెక్ట్ కంట్రీగా సంభవించే సమయం ఆసన్నమవుతుందని చెప్పవచ్చు. రైట్ గురుగారు, చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నమస్తే వ్యాస్, ఇవాళ నేను ఒక కొత్త టాపిక్ చేయబోతున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి టాపిక్ నేను మాట్లాడలేదు, నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ 18న జరగబోతుంది. 2024 సెప్టెంబర్ 18న. ప్రతి గ్రహణంకి ఒక విశిష్టత ఉంటుందా? ఇప్పుడు రాబోయే గ్రహణం వల్ల మానవాళి పైన పడబోయే ప్రభావాలు ఎలా ఉంటాయి ఇవాళ మనం అడిగి తెలుసుకుందాం. కృష్ణమాచార్యులు గారు ఇవాళ మనతో ఉన్నారు స్టూడియోలో, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు ఇది మాట్లాడలేదు. ప్రతి గ్రహణానికి ఒక విశిష్టత ఉండి ఆ గ్రహణం వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్, అది చెడా మంచా అనేది. గ్రహణం అంటే నార్మల్గా చెడు ప్రభావాలే అంటారు, అవి డైరెక్ట్గా జనాల మీద ప్రజల మీద ఉంటుందా? 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలన్నీ మన చుట్టూ ఉన్నాయి. కానీ ఇంకా ఏమిటి మూఢ విశ్వాసాలు అన్నటువంటి ఆలోచనలు కూడా జనబాహుళ్యంలో మనకు కలుగుతూ ఉంటాయి. గ్రహణ సంబంధమైనటువంటి స్థితిగతి అంటే ఏమిటి, దీనికి సంబంధించినటువంటి సైంటిఫిక్ రీజన్స్ మనం చూద్దాం. ఒక మనిషి శ్వాస వ్యవస్థ, రెస్పిరేషన్ సిస్టమ్, ఆ శ్వాసించేటువంటి విధానాన్ని బట్టి వీళ్ళు మెయిలా ఫిమేలా డిసైడ్ చేసేటువంటి వ్యవస్థను శ్వాస వ్యవస్థ అంటారు. యోగంలో కూడా, యోగ వాసిష్ఠంలో కూడా ఒక మనిషికి సంబంధించినటువంటి లింగ నిర్ధారణ జరిగేది కూడా శ్వాస నుంచి. ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎవరైనా వ్యక్తి శ్వాసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతనికి సంబంధించినటువంటి ఉదర వితానం, పొట్ట భాగానికి సంబంధించిన సంకోచ సడలికలు వస్తూ ఉంటే వాళ్ళు మెయిల్. ఎవరి శ్వాస వ్యవస్థలోనైనా పక్కటెముకలు సంకోచ సడలికలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఫిమేల్. ఇది మనిషికి సంబంధించినటువంటి శరీర నిర్మాణ సంబంధమైనటువంటి స్థితి. దీనికి గ్రహణానికి ఏమిటి సంబంధం? కమింగ్ టు ద పాయింట్. ఎప్పుడైనా విశ్వంలో ఉన్నటువంటి చైతన్య శక్తి 100కు 100% ఈ భూమి మీదకి ప్రవహిస్తూ ఉంటే అది అత్యంత సాధారణమైనటువంటి సమయం. మరి పౌర్ణమి, అమావాస్య అన్నటువంటి తిథులు వైదికమైనటువంటి పద్ధతిలో మూఢ విశ్వాసాలు అనుకుంటే సైంటిఫిక్ రీజన్స్లో సముద్రాలకు సంబంధించినటువంటి ఆటుపోట్ల విషయంలో తేడాలు ఎందుకు వస్తున్నాయి? పగటికి రాజు సూర్య భగవానుడు అంటాం, రే రాజుగా చంద్రుడిని చెప్తూ ఉంటాం. ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రక్రియ కిరణజన్య సంయోగ క్రియ. కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటూ, నీటిని ఉపయోగించుకుంటూ, మొక్కలు క్లోరోఫిల్ని ఉపయోగించుకుంటూ ఎలాగైతే ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వ మానవాళి కాదు, ఈ 84 లక్షల చరాచర జీవకోటికి అందించగలిగినటువంటి పరిస్థితి ఫోటోసింథసిస్ గురించి మనకు తెలుసు. గ్రహణ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో విశ్వ చైతన్య శక్తి అన్నటువంటిది 100% నుండి 20%, 30%, 10% పడిపోతుంది. వెంటనే ఈ విశ్వ చైతన్య శక్తి
తగ్గిపోవటం వల్ల 84 లక్షల చరాచర జీవకోటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి విభాగాల మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇట్స్ కాల్డ్ స్ట్రెస్ అనుకుందాం, ఒత్తిడి అనుకుందాం. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, సాధారణమైనటువంటి సమయాల్లో వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకు సంబంధించిన ఆహారం, వాళ్ళకు సంబంధించినటువంటి శ్వాస వ్యవస్థ, వాళ్ళకు సంబంధించినటువంటి అనాటమీ, శరీరంలో జరుగుతున్నటువంటి జీవక్రియలు వాళ్ళ గర్భస్థ శిశువు మీద పడుతూ ఉంటాయి. గ్రహణ ముర్రి అనేటువంటి విషయాన్ని మీరు చూస్తుంటారు. అవును, ఎందుకని సార్ అది ఎలా సైంటిఫిక్ ఎలా పాసిబుల్? అంటే చాలా మంది బయటకు వచ్చి ప్రూవ్ కూడా చేశారు గ్రహణం వల్ల ఏం అవ్వదు అన్నట్టు. సాధారణంగా ఏర్పడేటువంటి అన్ని గ్రహణాల వల్ల ఏమీ జరగకపోవచ్చు, కానీ ఓజోను పొర క్షీణించిందని, ఆల్ట్రావైలెట్ కిరణాలన్నీ భూమి మీద నిట్ట నిలువుగా పడుతున్నాయని, క్లోరోఫోరో కార్బన్స్ అన్ని ఎక్కువయ్యాయని సైంటిఫిక్ రీజన్స్తో ఎలా చెప్పగలుగుతున్నాం మనం? అవి నిట్ట నిలువుగా భూమి మీదకి రావటం వల్ల విశ్వ మానవాళికి ఇబ్బంది ఉందని మనమే చెప్తున్నాం కదా, డిటెక్ట్ చేస్తున్నారు. చెప్తున్నాం కదా. మరి అదే సైంటిఫిక్ రీజన్స్తో గ్రహణ సంబంధమైనటువంటి సందర్భంలో విశ్వ చైతన్య శక్తి తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో జీవన క్రియల మీద మనం తీసుకునేటువంటి శ్వాసక్రియ దగ్గర నుంచి ప్రతి పనిలో కూడా మనం చేయాల్సినటువంటి పని ఎక్కువ అయిపోవటం వల్ల ఒత్తిడి అవుతుంది. సో రిప్రొడక్షన్ సిస్టమ్కి మనం వెళ్ళినప్పుడు, పిండోత్పత్తి జరుగుతూ ఉన్నప్పుడు ఒక జీవి తనను పోలినటువంటి మరో జీవిని ఉత్పత్తి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ స్ట్రెస్ మరింతగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భస్థ శిశువును మోస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రహణానికి దూరంగా ఉండాలి, దీన్ని చూడకూడదను, కాస్త కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో వీటిని పాటించమని చెప్పారు. అంటే ఇవి పాటించడం వల్లే అన్నీ అయిపోతాయని కాదు. ఏదైనా సమస్య రాకమునిపే, ప్రమాదం జరగకమునిపే నివారణ తీసుకోవటం అనేటువంటిది ఇది. ఒకవేళ పాటించే వాళ్ళు ఉన్నారు, పాటించనిటువంటి వాళ్ళు ఉన్నారు. మరి 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలతో ఉన్నటువంటి మనం ఎన్ని గంటలకి ఈ గ్రహణం ఏర్పడుతుంది, ఎన్ని గంటలకి ఈ గ్రహణం అన్నటువంటిది ముగిస్తుంది, ఈరోజు నాసాను, ఇస్రోను ఖగోళానికి సంబంధించినటువంటి వేరే వ్యవస్థ చెప్తుంది. కానీ 100 సంవత్సరాల క్రితం విద్యుత్ లేనటువంటి కాలంలో, చెప్పగలిగాం, కరెంటు దీపాలు లేనటువంటి కాలంలో ఎప్పుడు పౌర్ణమి వస్తుంది, ఎప్పుడు అమావాస్య ఏర్పడబోతుంది, ఎప్పుడు గ్రహణాలు ఏర్పడతాయో కూడా చెప్పగలిగినటువంటి ఈ ఖగోళ శాస్త్రవేత్తలను మించినటువంటి ప్రభావం ఆ గణితాలు వేయగలిగినటువంటి సిద్ధాంతులు శతాబ్ది పంచాంగాల రూపంలో ఎప్పుడో చెప్పారు. సో 100 సంవత్సరాల క్రితమే ఈరోజు ఏర్పడేటువంటి పౌర్ణమిని, ఈరోజు ఏర్పడేటువంటి అమావాస్యని, ఈరోజు ఏర్పడేటువంటి గ్రహణాన్ని మనం మెజర్ చేస్తున్నామంటే సనాతనమైనటువంటి ధర్మంలో మీరు అనుకుంటున్నటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థ అనుకోండి, మ్యాథమెటిక్స్ అనుకోండి, స్టాట్స్ అనుకోండి, మరొకటి అనుకోండి, వీటికంటే విభిన్నమైనటువంటి వేదగణితం మన దగ్గర ఎప్పుడు ఉంది. అలాగే ప్రతి గ్రహణం అనేది ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు తీవ్రతలో కానీ. ఇప్పుడు వచ్చే గ్రహణం 18వ తారీఖున వచ్చే గ్రహణం ఎలా ఉండబోతుంది? 18వ తారీఖు సెప్టెంబర్ మాసం 2024 బుధవారం పౌర్ణమితో కూడినటువంటి చంద్రగ్రహణం. పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణం అంటే పౌర్ణమి అంటేనే చంద్రుడికి సంబంధించింది. అమావాస్య రోజు వస్తే సూర్యగ్రహణం, పౌర్ణమి రోజు వస్తే అది చంద్రగ్రహణం. జనరల్ గా గ్రహణాలు ఆ రెండే ఉంటాయి. ఈ చంద్రగ్రహణానికి ఉన్నటువంటి స్థితిగతి ఏంటంటే ఇది భారతదేశంలో కనిపించే అవకాశం లేదు. సో భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి నివారణోపాయాలు తీసుకున్నా తీసుకోకపోయినా వాటి వల్ల వచ్చేటువంటి విపత్తులు ఏవి లేవు. కాకపోతే ఇది ప్రత్యేకమైంది. ఎందుకు ప్రత్యేకమైంది? ఈ మాసాన్ని ఏమని పిలుస్తాం? భాద్రపద మాసం అని పిలుస్తాం. ఆ మాసానికి ఆ పేరు ఎట్లా వచ్చింది? భాద్రపద మాసం అంటే ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి ఏర్పడితే భాద్రపద మాసం. అసలు చైత్రమాసం అంటే చిత్తా నక్షత్రయుత పౌర్ణిమ చైత్రమాసం. వైశాఖం అంటే విశాఖ నక్షత్రయుత పౌర్ణిమ వైశాఖం. అంటే ఆ రోజు ఆ నక్షత్రానికి దగ్గరగా పౌర్ణిమ ఏర్పడితే తెలుగు నెలల ప్రకారం మనకు ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 30 రోజులు, 31 రోజు, లేకపోతే ఫిబ్రవరిలో 28 రోజులు, 29 రోజులు కాన్స్టెంట్గా ఉంటాయి. కానీ తెలుగు మాసాలు అలాగా ఉండవు. అధిక మాసం, అల్పమాసం ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. ఈ అధిక మాసం, అల్పమాసం అనేటువంటిది ఎందుకు ఏర్పడుతుంది? ఆ నెలలకి ఆ పేర్లు ఎట్లా వచ్చాయంటే పౌర్ణిమ, అమావాస్య లేదా ప్రశస్తవంతమైనటువంటి తిథులు ఏర్పడేటువంటి విధి విధానాన్ని బట్టి మన పూర్వీకులు వాటికి ఆ పేర్లు పెట్టారు.
ఇది భాద్రపద మాసం. ఉమ్, మరి పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? ఉత్తరాభాద్ర పూర్వభాద్రతో కూడినటువంటి నక్షత్రాలకు దగ్గరగా పౌర్ణమి వస్తుంది. సరిగ్గా ఈ భాద్రపద మాసం ఈ పౌర్ణిమ నుండి రాబోయే 15 రోజుల్ని మహాలయ పక్షాలు అంటారు. ఉమ్, గతించిపోయినటువంటి పితృదేవతలు. మీ పేరు ఏమిటి అంటే మీరేం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ పూర్తి పేరు చెప్పండి. హర్షిని కోడూరు. ఆ కోడూరు అన్నటువంటిది మీ ఇంటి పేరు. ఉమ్, అది మీకు ఎలా వచ్చింది? పూర్వీకులు. పూర్వీకుల నుంచి. పూర్వీకుల నుండి మనందరికీ కూడా ఆస్తిపాస్తులు వస్తాయో లేదో తెలీదు. మన కుటుంబానికి సంబంధించినటువంటి గోత్రనామాలు రావటానికి మన పూర్వీకులు కారణమవుతారు. ఆత్మావై పుత్రనామ అసిహి. తండ్రి యొక్క ఆత్మ కుమారుడిగా జన్మిస్తుంది. ఆ కుమారుడు లేదా కుమార్తె ద్వారా సంతతి వృద్ధి చెందుతూ ఉంటుంది. మన కుల గోత్రానికి సంబంధించినటువంటి ఐడెంటిటీకి సంబంధించిన పెద్దలు గతించిపోతే పితృదేవతలని పిలుస్తాం. ఈ భాద్రపద మాస పౌర్ణిమ నుండి రాబోయేటువంటి 15 రోజుల్ని కూడా మహాలయ పక్షంగా మనం పిలుస్తాం. విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో గతించిపోయినటువంటి పితృదేవతల ఆత్మశాంతి లేకపోయినా మనం భగవంతుడికి బాగా పూజలు చేస్తూ ఉంటాం. ఉమ్, ఎన్నో పూజాది క్రతువులు చేస్తాం, ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేస్తాం. కానీ మీకున్న ప్రాబ్లమ్స్ మళ్ళీ రెక్టిఫై చేసుకోలేక ద్విగుణీకృతం అవుతుంటాయి, రెట్టింపు అవుతూ ఉంటాయి. మీరు ఒక ప్రాబ్లంతో ఉన్నారు, ఉమ్, భగవంతుని మీరు పూజించారు, ఏదో యజ్ఞ యాగాది క్రతువును చేయమని ఎవరో చెప్పారు, చేసినటువంటి దగ్గర నుంచి ఒక ప్రాబ్లం కాస్త 4. ఇలాంటి సిచ్యుయేషన్స్తో చాలామంది బాధపడుతుంటారు. ఉమ్, భగవంతుని పూజించటం వల్ల, భగవంతుని పూజించకపోవడం వల్ల వాళ్ళు పగబట్టు, వాళ్ళు అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మన మీద ఆ ప్రభావాన్ని చూపెట్టరు. దేవుడు పగబట్టడు కదా. అసలు పగబడితే దేవుడు ఎందుకు అవుతాడు? భగవత్ తత్వం అంటే అర్థం ఏంటి? అదే. 84 లక్షల చరాచర జీవకోటిలో ప్రతిదాన్ని తన బిడ్డగా చూడగలిగిన లక్షణం పాపాలని పుణ్యాత్ముల్ని అందరినీ బిడ్డగా చూస్తాడు. దేవతా స్వరూపం. కానీ మనకొచ్చే కష్టాలకి, మనకొచ్చే కర్మలకి, మనకొచ్చే ఇబ్బందులకి భగవంతుడికి సంబంధం లేదు. ప్రకృతి దీని మూలం. ఇట్ మీన్స్ మీరు వరికి సంబంధించినటువంటి వడ్లు విసిరారు, శనగ ముక్కలు రావట్లేదుగా. సో మనం చేసినటువంటి కర్మ ఫలితాలను బట్టి మంచో చెడో, కంఫర్ట్సో, ఇబ్బందులు, కష్టాలు మన దైనందిన జీవితంలో వస్తాయి. కానీ భగవంతుడికి వీటికి సంబంధం లేదు. కేవలం పూజాది క్రతువులు చేయనంత మాత్రం చేతనం, మొక్కులు చెల్లించని మాత్రం చేతనం మర్చిపోవటం వల్ల భగవంతుడు దేవతా స్వరూపం మీ మీద పగబట్టం. కానీ గతించిపోయినటువంటి మీ తల్లిదండ్రులు, వాళ్ళకి మీరు సరిగ్గా శుశ్రూషలు చేయక, వాళ్ళని మీరు సరిగ్గా చూసుకోక, ఏ కారణం వల్ల అయినా అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగక, పూర్వీకులైనటువంటి గతించిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా, తాతయ్య గారు అవ్వచ్చు, పూర్వీకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ ఆత్మశాంతి లేకపోతే సనాతనమైనటువంటి భారతావనిలో మాత్రమే పునర్జన్మలకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం చెప్తాం. పుట్టిన ప్రతి జీవి మరణిస్తుందని, మరణించిన ప్రతి వారు కూడా మళ్ళీ పుడతారని, ఈ పునర్జన్మలకు సంబంధించినటువంటి ఈ థియరీ, ఈ ఫిలాసఫీ మన సనాతనమైనటువంటి ధర్మంలో ఉంది. మిగతా శాస్త్రాలు, పాశ్చాత్య శాస్త్రవేత్తలు, చార్లెస్ డార్విన్ లాంటి వాళ్ళు కూడా జీవ పరిణామ సిద్ధాంతాన్ని తీసుకుంటే సనాతన భారత సంస్కృతిని, అందులో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి స్థితిగతులను వాళ్ళు చూస్తారు. ఈ ఉన్నటువంటి ఈ పౌర్ణిమ నుండి రాబోయేటువంటి అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ 15 రోజులు పితృ సంబంధమైనటువంటి గడియలు. వీటిని మహాలయ పక్షాలుగా చెప్తారు. గతించిపోయినటువంటి పితృదేవతల్ని ఒకసారి ఆరాధించండి. అవకాశం ఉంటే వాళ్ళు బ్రతికున్నప్పుడు మనం చూసుకోకపోయి ఉంటే పశ్చాత్తాప భావనతో వాళ్ళని ప్రేయర్ చేయండి. మీ దైనందిన జీవితంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. 3-4 పదుల వయసు వచ్చిన జీవితంలో ఇంకా స్థిరపడకపోవటం, ఉద్యోగం రాకపోవటం, కళ్యాణం జరగకపోవటం, సంతతి లభించకపోవటం, ఒకవేళ లభించినా వాళ్ళు ప్రయోజకులుగా మారకపోవటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానంలో ఉండాలనుకోవటం, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీ పనులు ఏవీ సఫలీకృతం కావట్లేదంటే మీ కుటుంబానికి సంబంధించి, మీ గోత్రనామాలకు సంబంధించి మూలమై ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతుల్లో ఆత్మశాంతి లేకపోవటం. మనం అనుకుంటాం, మరి మా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు, మరి నాకేందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి? మరి పూర్వీకులు, మా కుటుంబ సభ్యులు చాలామంది 40 మంది 50 మంది ఉన్నారుగా, వాళ్ళందరికీ కంఫర్ట్ జోన్లో ఉన్నారు, నేను ఒక్కడిని మాత్రం ఇలాగ అవ్వటం ఎందుకు? ఒక బరువైనటువంటి వస్తువుని ఇద్దరికి ఇచ్చి లోనికి పట్టుకురమ్మను.
ఒక అబ్బాయి పేరేమో రమేష్, ఒక అబ్బాయి పేరేమో సురేష్. రమేష్ ఏమో పట్టుకొచ్చాడు, సురేష్ ఏమో కింద పడేశాడు. రేపు పొద్దున మళ్ళీ ఆ వస్తువుని పట్టుకురమని ఎవరికి చెప్తారు? జనరల్గా బరువును తీసుకొచ్చిన అతనికే చెప్తారు. మీ జాతకంలో కూడా యోగదాయకమైనటువంటి స్థితి కలిగిన గ్రహస్థితి ఉంటే ఈ కర్మలు మీరు మోయగలుగుతారు. జీవితంలో కష్టాలు వచ్చాయి, నా జాతకం బాగాలేదు, నేను చాలా బలహీనమైనటువంటి స్థితిగతుల్లో దీనావస్థలో ఉన్నానని చాలామంది అనుకుంటుంటారు. లేదు, మీ గ్రహగతులు బాగుండి మోయగలిగినటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి ఎవరికి రాని కష్టం మీకు వచ్చింది. దానికి సరిపడా ఫలితం కూడా ఉంటది కదా, కష్టాలు మోసిన తర్వాత ఫలితమే కదా. తప్పనిసరిగా అంటే ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి స్థితి ఏంటంటే ఏ కష్టమైనా అంటే పగలు వెంట రాత్రి, రాత్రి వెంట పగలు వచ్చినట్టు ఏ కష్టమైనా సంపూర్ణమైపోతే ప్రకృతి మనకు బాకీ పడిపోతుంది. వెంటనే కొన్ని కంఫర్ట్స్ మనకి ఇచ్చి తీరవచ్చు ఉంటుంది. మీరు 100 కోట్ల విలువైనటువంటి ఒక ప్రాజెక్ట్ చేయాలని మీ మనసులో ఆలోచన ఉందనుకోండి, మీరు అనుకుంటుంటారు నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి, 100 కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యవస్థను నేను వ్యవస్థీకృతం చేయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర 100 కోట్లు లేవని. అవసరం లేదు, 100 కోట్ల విలువైన సంకల్ప బలం మీకుంటే ప్రకృతి ఆ వనరులను సమకూరుస్తుంది. ఇది నేచర్ లో ఉన్నటువంటి సీక్రెట్. గురుజీ, గ్రహణం వస్తే ఖచ్చితంగా రాశుల గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఈ గ్రహణాల గురించి మాట్లాడేటప్పుడు ప్లానెట్స్ గురించి మాట్లాడతారు. 7 ప్లానెట్స్, ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్లానెట్ అన్నట్టు మాట్లాడతారు. అదే నక్షత్రాల గురించి మాట్లాడతారు. నక్షత్రాలు కూడా ఫిజికల్ గా ఉన్నాయని తెలుస్తాయి. బట్ ఈ రాశులు అనేవి ఎక్కడ ఉంటాయి, వాటి మీద ఇంపాక్ట్ ఏంటి గ్రహణం ఇంపాక్ట్? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. 7 రోజులకు సంబంధించి 7 గ్రహాలతో పాటుగా మంగళవారం పూట కేతువుని, రాహుకి ఆదివారం పూట కూడా ఆధిపత్యం ఇవ్వటం వల్ల ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులతో కలిపి మొత్తం 9 గ్రహాలు రాశులు అన్నారు. నక్షత్రాలకు సంబంధించి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున. ఈ మొత్తాన్ని గుణీకరిస్తే 108 పాదాలతో కూడినటువంటి ఒక నక్షత్ర వ్యవస్థని 12 రాశులుగా ద్వినీకృతం చేశాడు. ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి? కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మీ ముందున్నటువంటి కృష్ణమాచార్య అనబడేటువంటి నేను, కృష్ణమాచార్య అనబడేటువంటి నేను బ్రతికే ఉన్నానా? బ్రతికే ఉన్నానా? బ్రతికే ఉన్నారు. ఆర్ యు కరెక్ట్? yes. నా శరీరంలో హృదయం, నా శరీరంలో ఊపిరితిత్తులు, నా శరీరంలో మెదడు ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఎలా తెలుస్తాయి మీకు? స్కాన్ ఆర్ ఎక్స్రే. నన్ను స్కాన్ చేస్తే నా శరీరంలో ఎక్కడ డిఫెక్ట్ ఉంది, నిజంగా సంపూర్ణమైన అవయవాలు ఉన్నాయా లేదా చెప్పండి. కృష్ణమాచార్యగా పిలువబడేటువంటి నేను ప్రాణంతో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తికి మూలమైనటువంటి అవయవం ఏంటి? ఏ అవయవంలో నా ప్రాణం ఉంది? ప్రాణం ఏ రూపంలో ఉంది? ఎలా ఉంటుంది? మెజర్ చేయగలిగినటువంటి సైంటిస్ట్ కానీ, మెజర్ చేయగలిగినటువంటి పరికరం కానీ, వైద్య వ్యవస్థ కానీ ఈ భూమి మీద ఉందా? లేదు. ప్రాణాన్ని చూసేది లేదు. సో మరి సైన్స్ అది ప్రాణం ఎక్కడుందో చెప్పలేనప్పుడు ప్రాణశక్తి ఉందని మనం ఎట్లా అంగీకరిస్తాం? సో ఇది లేనంత మాత్రం చేత ప్రాణం లేదని కాదుగా. రక్తంలో ప్రాణం ఉంటుంది అనుకుంటే మరి రక్తాన్ని వేరొకరికి డొనేట్ చేస్తున్నాం, ప్రాణం పోతుందా? పోవట్లేదు. హార్ట్లో ఉందనుకుంటే హార్ట్ను కూడా మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం, దాంట్లో కూడా లేదుగా. అంటే శరీరంలో ఏ వ్యవస్థనైనా ట్రాన్స్ప్లాంటేషన్ చేసే పరిస్థితి ఉంది, అవును, కానీ ప్రాణశక్తి ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం. ఇలాగే నక్షత్రాలు, ఇలాగే గ్రహాలు, ఇలాగే కొన్ని రకాలైనటువంటి స్థితిగతులు మనకి విజిబిలిటీ లేవని మనం అనుకుంటాం. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసా? రహస్యంగా జరగబడిందే సృష్టి, అదే సృష్టి రహస్యం. కాబట్టి రహస్యంగా జరగబడిందే రహస్యంగా జరగబడిందే సృష్టి, అదే సృష్టి రహస్యం. సో అందుకే ఇప్పుడు చూడండి, చంద్రుడికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో రిప్రొడక్షన్ సిస్టమ్స్ అన్ని కూడా రాత్రి వేళ జరుగుతాయి. పుష్పాలు వికసించటం, వికసించినటువంటి పుష్పాల్లో పళ్ళు, కాయలు, గింజలు ఇవన్నీ కూడా ఏర్పడటం, ఇవన్నీ కూడా రహస్యంగా జరిగేటువంటి ప్రాసెస్ అన్నీ ఎప్పుడో రాత్రి సమయంలో జరుగుతాయి. ఉదయం చూడగానే పుష్పాలు వికసించి ఉంటాయి, కాయలు ఏర్పడి ఉంటాయి, పళ్ళు ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో ఏర్పడుతుంది. అందుకే రహస్యంగా జరగబడిందే సృష్టి, అలా జరిగిందే సృష్టి. కొన్ని రాశుల మీద దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ 18వ తారీఖు సెప్టెంబర్ మాసం 2024 భారత కాలమాన ప్రకారంగా ఉదయం 6:11 నుండి 10:17 వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంది. కానీ ఇది భారతదేశంలో కనిపించేటువంటి అవకాశం లేదు.
యూరప్, అమెరికా, అంటార్కిటికా లాంటి ఖండాల్లో మాత్రమే ఇది కనిపించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆ రోజు పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు, అటు ఫారెన్లో తీసుకున్న, ఇండియాలో తీసుకున్న ఈ నక్షత్రాల్లోనే పౌర్ణమి వస్తుంది. ఆ నక్షత్రాల్లోనే ఏర్పడుతూ ఉంది. కాబట్టి మీనరాశి వారు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో దాన్ని జన్మస్థానం, లగ్నస్థానం, తనుస్థానం అంటారు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో ఏవైనా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా ప్రొడిక్షన్స్ తీసుకోవటం మంచిది. కుంభరాశి, మీనరాశి, మేషరాశి, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చిక రాశుల వారికి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయాల్లో గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని మార్పులు ఏర్పడవచ్చు. కానీ అవి పూర్తిగా నెగిటివ్ అవుతాయని కాదు, కానీ దీని యొక్క ప్రభావం కొంతవరకు ఉంటుంది. భారతదేశంలో దీని యొక్క ప్రభావం ఏమాత్రం కూడా ఉండదు. సో ఈ గ్రహణానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో మనం ఎలాంటి చర్యలు చేపట్టవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చలిమంటకు మనం దగ్గరగా వెళ్ళాం. ఎంత దగ్గరగా వెళితే దానికి సంబంధించినటువంటి ఎనర్జీ అది ఫైర్ అవ్వచ్చు, మరొకటి మనకు దగ్గరగా ఉన్నప్పుడు రక్షణాత్మకమైనటువంటి చర్యలు మనం చేపట్టచ్చు. మనం టీవీలో చూస్తున్నాం చలిమంటని, దాని ఇంపాక్ట్ మన మీద ఉండేటువంటి సో ఎక్కడో ఖండాంతరాల మీద దాని యొక్క ప్రభావం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి పురజనుల మీద, మన మీద దీని యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా లేదు. వదంతుల్ని, మూఢ విశ్వాసాలని, వీటిని కూడా మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు త్యజింపచేసి జ్ఞానాన్ని సముపార్జింపజేసి ఏది జ్ఞానం, ఏది విజ్ఞానం చెప్పారు. సో గురుదేవుల యొక్క శిష్య పరివారంగా మేము వీటిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా చక్కగా వివరించారు, చాలా గొప్పగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ, జై గోవింద. నమస్తే గురుగారు. శ్రీమాత్రేయ నమః. గురుగారు, ఈ నెల 18వ తారీఖున మనకి పాక్షిక చంద్రగ్రహణం అని వింటూ ఉన్నాం. మరి దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం మీరు కొన్ని విషయాలు చెప్పారు. మనకి జల విలయం రాబోతోంది, తాండవం చేస్తోంది. 10 నెలల క్రితమే మనం మీరు చెప్పడం జరిగింది. రాహు మారినప్పుడు, మీన రాశిలోకి మారినప్పుడు, మీన రాశి జలరాశి అంటారు. అవును అవును, మన సుమన్ టీవీలోనే మీరు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అంటే ఒక్కొక్క జిల్లాని కుదిపేస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలకి వర్ష తాకిడి ఎక్కువగా ఉన్నట్లుగా, చాలా ప్రమాద స్థాయికి వెళ్తున్నట్టుగా కూడా వార్తలు వింటూ ఉన్నాం. అంటే వర్షం పడటం వేరు, కుదిపేయటం వేరు. మరి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? ఇదేమన్నా శాంతించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, మనకి మహర్షులు గ్రహణం అనే విషయాన్ని 2 విధాలుగా చెప్పారు. ఒకటి జాగ్రత్త, రెండవది యోగము. గ్రహణం అనేటువంటిది మహర్షి కాన్సెప్ట్ లో గొప్ప యోగం కూడా. ఎలాగా అంటే మనకి గ్రహణానికి రవి, చంద్ర, రాహుకేతువులు ఒకే అలైన్లోకి వస్తాయి. అంటే మనస్కారకుడు, ఆత్మకారకుడు. చంద్రుడు మనస్కారకుడు. మనకు వేదం చంద్రమా మనసో జాతః అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆత్మకి రవిగా చెప్పడం జరిగింది శాస్త్రంలో. ఆ రెండు కూడా కాలమోక్ష కారకులకి ఈక్వల్ గా అయినప్పుడు మనం ఏదైనా ఒక మంత్రం పట్టుకొని జపం చేసినట్లయితే 1000 సార్లు జపం చేసినటువంటి ఫలితం వస్తుంది మనకి. అవునండి. ఓకే, మరి అలాంటప్పుడు దాన్ని గొప్ప కాలంగా చెప్పారు. మనకి 18వ తేదీ ఉదయం 6:11 నుంచి 10:16 మధ్యలో ఉంటుంది. అయితే మన ఇండియాలో ఉంటుందా ఉండదా అంటే మన ఇండియాలో కనబడదు గ్రహణం. పాక్షికంగానే ఉంటుంది. చాలా తక్కువ శాతం ఉంటుంది. అది కనబడడం చాలా కష్టం. మనకి అమెరికా సైడ్, కొరియా అటు సైడ్ కనిపిస్తుంది చెప్పాలంటే. అయితే మరి ఈ గ్రహణం కనబడదు కదా, దీని ప్రభావం ఏమైనా ఉంటుందా లేదా అంటే, ఇప్పుడు చూడండి అమ్మా, ఈ రాహువు మీనరాశి నుంచి జరిగే వరకు కూడా పలుమార్లు మనకి జల ప్రళయాలు వస్తాయి అనేటువంటిది ఉంది. ఎందుకంటే రాహు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రళయాలు. ఇప్పుడు రాహు నెక్స్ట్ ఇయర్ మే 30వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. మే 30వ తేదీకి ఆయన కుంభంలోకి మారుతాడు. అప్పుడు పడేటువంటి వర్షాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు గాలులతో కూడిన వర్షాలు కాదు, మామూలు వర్షాలు, బీభత్సంగా వర్షాలు పడతాయి. ఉధృతి ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉంది. అప్పుడు గాలితో కూడిన వర్షం పడుతుంటుంది. అంటే ఇంత వాన పడదు కానీ తక్కువ వానే, కానీ గాలి, ఎందుకంటే వాయుతత్వంలోకి వచ్చినప్పుడు. అదే విధంగా రాహు అక్కడికి వచ్చి, కేతు ఎప్పుడైతే మనకి సింహంలోకి ఎంటర్ అవుతాడో నాయకుల్ని మార్పులు చేస్తుంది. కేతు ఈజ్ మార్పు కారకుడు అనమాట, సింహరాశి నాయకుడు. అయితే ఇప్పుడు మనం గ్రహణం దగ్గరికి వచ్చినట్లయితే ఈ ప్రభావం ఉంటుందా ఉండదా అంటే, గ్రహణం అక్కడ పడుతుందిగా, ఇది ఓన్లీ ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది కొంతవరకు, అందులో ఎటువంటి సందేహం లేదు.
లేదు. ఎందుకంటే మల్టిపుల్ ప్లానెట్స్ అండ్ మల్టిపుల్ రాశి గ్రహ సంబంధం అంటారు. మనకి డియోల్ సైన్స్ అంటారు వీటిని. ఏది మీనం కానీ, మిథునం కానీ, కన్య కానీ, ధనస్సు కానీ డియోల్ సైన్స్ అంటారు. ఈ డియోల్ సైన్స్ లో గ్రహాలు ఉన్నప్పుడు అది మల్టిపుల్ టైమ్స్ ఇస్తుంది. ఏదో ఒకసారి వచ్చి పోదు, 2 సార్లు 3 సార్లు అలా డబుల్ ట్రిబుల్ టైమ్స్ రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి ఈ గ్రహం యొక్క ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా ఉంటుందంటారు గురువు గారు? ఎక్కువగా జల సంబంధంగానే ఉంటుందమ్మా ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పుడైతే కుజుడు నీచ పొందుతూ రవి మనకి 17వ తేదీ తర్వాత నుంచి కేతుతోని, దాని తర్వాత మనకి తులారాశిలోకి వెళ్ళి కుజుడు దృష్టిలోకి వెళ్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే అమ్మ కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడా ఇస్తుంది ఈ గ్రహం. ఎందుకంటే అమ్మ ఇక్కడ చంద్రగ్రహణం మనకి 18వ తేదీ అయితే ఒక 15 రోజుల తర్వాత అమావాస్యకి సూర్యగ్రహణం వస్తుంది. 2వ తేదీ 3వ తేదీ సంథింగ్ ఆ డేట్స్ లో. కాబట్టి ఏంటి, ఇది కేతువుతో కలిసి ఉన్నటువంటి రవి, దాని తర్వాత కుజుడు దృష్టిలో ఉన్నటువంటి నీచబడినటువంటి రవి. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతలు. ఈ విషయం కూడా మనం ఆల్రెడీ ఒక 15 రోజుల క్రితం చెప్పాను, మళ్ళీ ఇక్కడ గ్రహణ సమయంలో చెప్తున్నాను నేను మీకు. ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇది ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం నుంచి అయినా సరే రాశి నుంచి అయినా సరే చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేషం నుంచి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీనరాశిలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ప్రభావం ఎవరి మీద ఉంటుంది అంటే మీనరాశి వారికి మెయిన్ గా ఉంటుంది. దాని తర్వాత కర్కాటకము, వృశ్చికము, అదేవిధంగా మనకి కుంభ, మేషరాశి వారికి స్వల్పంగా ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాల్లో జాగ్రత్త పడాలి. అదేమిటి అంటే మీనం నుంచి మొదలు పెడదాం. మీనం నుంచి మొదలు పెడితే కనుక మీనం వారికి ఇమాజినేషన్స్ ఏదో జరుగుతుందేమో అనేటువంటి కంగారు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దీనికి రెమెడీ కూడా చెప్తాను ఏం చేసుకోవాలనేటువంటిది. మీనం వారికి కాస్త ఏదో జరగబోతుంది, ఏదో ఆందోళన, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అదే మేషం వారికి అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి. ఇది ఎన్ని రోజులు పడాలి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త అంటే, సరిగ్గా మనకి గ్రహణం రోజు నుంచి 40 రోజులు చెప్పారు శాస్త్రంలో. మండల కాలం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు గ్రహణం వచ్చినా కూడా. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మేషం వారు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి 11వ స్థానంలో గ్రహణం కాబట్టి చాలా మంచిది. అంటే అన్ని రకాల లాభాలు సిద్ధిస్తాయి వృషభం వారికి. మరి మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే వాళ్ళకి కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. 10వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. అయితే ఇక్కడ ఈ కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ దీంతో పాటు మనం జాగ్రత్త తీసుకోవాల్సిన మరొక జాగ్రత్త ఏమిటంటే, బాగుంటుంది కానీ వృషభం వారికి లాభాలు బాగుంటాయి, మిథునం వారికి కెరియర్ గ్రోత్ ఉంటుంది. కానీ ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి మిథునం వారు. ఏమిటది అంటే, ఎవరైనా చూడండి అమ్మా, ఇప్పుడు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను, పలానా డబ్బులు కట్టండి, మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో మోసపోయే ఛాన్స్ ఉంటుంది. అదొక్కటి చూసుకోవాలి కొద్దిగా. అదేవిధంగా కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి హ్యాకింగ్స్ లాంటివి జరుగుతుంటాయి సార్. ఎందుకంటే భాగ్యస్థానం అనేది మూలధనంగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అదేవిధంగా సింహం వారికి కూడా స్వల్పంగా బాగుంటుంది, కాకపోతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా లగ్నం వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే, కన్యా లగ్నం రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమంలో జరుగుతుంది కదా. ఇక వివాహం ఒకటే కాకుండా పార్ట్నర్షిప్స్ విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, బిజినెస్ పార్ట్నర్షిప్స్ విషయాల్లో. అదేవిధంగా మనకి తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. అంటే ఏమిటి, కొన్ని కేసెస్లో గెలవడం, కొన్ని ఇప్పుడు చూడండి కొన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించి ఉంటాయి. అటువంటి విషయాల్లో వీళ్ళకి గెలుపు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక అదేవిధంగా మనం చూడండి, ఎప్పుడైనా సంతానం అంటే మనకి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలండి అంటుంటారు చూసారు. వారు ఎవరు ఏ రాశి వారికి అంటే, అది పర్టికులర్గా వృశ్చికం వారికి. వృశ్చికం వారికి కొంత, మీనం వారికి కొంత ఈ ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఇండియాలో లేదు కదండి, ఇండియాలో కూడా అలా ఉండాలి, కొంత జాగ్రత్త సరిపోతుంది. ఏ దేశాల్లో అయితే అది కనిపిస్తుందో ఆ దేశాల్లో చూసుకుంటే మంచిది, కానీ ఇండియాలో అంత ప్రభావం అయితే ఉండదు. అదేవిధంగా ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే, వీరు 4th హౌస్లో గ్రహణం అయినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఏదైనా గృహం సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. 40 రోజులు. ఇప్పుడు మీరు చెప్పిన మంచి చెట్లన్నీ కూడా ఒక 40 రోజుల ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గ్రహణం వచ్చే ముందు ఎలా అయితే 6-7 గంటల ముందు సోల ఎలా అంటారో, గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత 40 రోజుల పాటు, మండల కాలం పాటు దాని ప్రభావం ఉంటుంది అని శాస్త్రం. ఇక మకరం వారికి అనుకోండి అమ్మా, 3వ స్థానం గ్రహణం చాలా మంచిది. వాళ్ళకి ఏంటంటే కొన్ని లావాదేవీలు, ఎప్పటి నుంచో తగినటువంటి లావాదేవీలు క్లియర్ అవుతాయి. ఇక కుంభం వారికి కనుక తీసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు.
చాలా కేర్గా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది కుంభం వారు. ఇక ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది కొన్ని దానాలు చెప్పారు శాస్త్రంలో. ఏమిటవి అంటే రవిచంద్ర సంబంధించినవి, అంటే రవిచంద్ర ప్రతిమలు ఉంటాయి మనకి, సిల్వర్ రిలేటెడ్ సంబంధించినవి ఉంటాయి. అవి 2 ప్రతిమలు, గోధుమలు, బియ్యము, మినుములు, ఉలవలు గుర్తుపెట్టుకోండి. గోధుమలు, బియ్యము, ఉలవలు, మినుములు వీటిని దానంగా ఇవ్వాలి. దీంతో పాటు మనకి ఒక చిన్న రాగిది కానీ లేకపోతే మన ఇత్తడిది కానీ తీసుకొని ఒక చిన్న గిన్నెలా తీసుకొని దానిలో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి పెట్టి ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గురుబలము, ముఖ్యంగా గురుబలం పెరుగుతుంది, రవిచంద్రుల యొక్క బలం పెరుగుతుంది, రాహుకేతువుల యొక్క దోషం తగ్గుతుంది. దీంతో పాటు వీలైతే కొంత బియ్యము, కొంత దక్షిణ గనక దానంగా ఇస్తూ, చిన్న నాగపడికి కూడా ఇస్తారు కొన్ని ప్రాంతాల్లో, అది కూడా ఇస్తే చాలా మంచిది. ఇవి కనుక దానంగా ఇచ్చినట్లయితే దోషం పోతుంది. మరి కొన్ని ప్రదేశాల్లో దానం తీసుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళు పర్టికులర్గా 2 దీపాలు వెలిగించుకొని వాటిని రాహుకేతువులుగా భావించి వాటికి నమస్కారం చేసుకోవడం కానీ, రవిచంద్రులుగా భావించి నమస్కారం చేసుకోవడం చేయాలి. దీంతో పాటుగా గ్రహణం రోజు మనం పాటించాల్సిన ప్రత్యేకమైన నియమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిన ఏమైనా ఉంటాయా గురుగారు? తప్పకుండా ఉంటాయమ్మా. మొట్టమొదటిగా ఏంటంటే అమ్మా, గ్రహణానికి ముందే, అంటే మార్నింగ్ గ్రహణం కదా, దానికంటే ముందే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి కానీ లేదా ముందు రోజు కానీ దర్భ వేయాలమ్మా. మనం తినేటువంటి పదార్థాలు ఉంటాయి కదా, అన్నిటి మీద కూడా దర్భ వేయాలి ఒకటి, నిల్వ ఉంచే వస్తువుల మీద కూడా, అంతే కదండి? అవునమ్మా. రెండవది ఏంటంటే ఇప్పుడు గ్రహణానికి ఉన్న శక్తి ఏంటంటే మన కర్మల్ని తొలగిస్తుంది. ముఖ్యంగా 6:11 గ్రహణం ప్రారంభం. చక్కగా పట్టు స్నానం చేసి మీకు ఒక సమస్య ఉంటే ఆ సమస్య తగ్గట్టుగా మనం మంత్రం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి అప్పులు బాధలు, ఇవాళ రేపు చూడండి అందరికి అప్పుల బాధలు తగ్గడానికి శాస్త్రంలో ఓం అపర్ణాయే నమః ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అపర్ణాయే నమః, అపర్ణాయే నమః అంటే అపర్ణాయే నమః అంటే దాని అర్థం ఏమిటంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అమ్మవారు. శివుణ్ణి ధ్యానం చేస్తూ ఎండిన ఆకు కూడా తినలేదట అమ్మవారు. ఆకుకి బుధుడు కారకుడు, బుధుడు అప్పులకు కారకుడు. అంటే అమ్మ నువ్వు వదిలేసావు అనుకుంటే ఇక్కడ ఈ బుధ సంబంధించిన దోషం పోతుంది, వాళ్ళకి అప్పులు పోతాయి. ఓకే, అలాగే రెండవది ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. విడుపు వరకు జపించి విడుపు స్నానం చేస్తారు. ఏమంటే మనకి ఇక్కడ గ్రహణం లేదు కదా, పని చేస్తుంది అంటే ఖచ్చితంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి మా జాత చక్రంలో చంద్రుడు పాడయ్యాడు, ఆ వ్యక్తి పుట్టాడు, చంద్రుడు భూమి మీద ఆ సమయంలో కనబడకుండా అవతల దేశంలో ఉన్నాడు, కానీ వాడి ప్రభావం పడుతుందా లేదా? అలాగే ఏంటంటే గ్రహణ ప్రభావం మంత్ర సంబంధంగా మనం మంత్రం చేసినప్పుడు దాని ప్రభావం 100% ఉంటుంది. అలాగే ఉద్యోగాలు లేవు ఇవాళ రేపు, చక్కగా మీరు కనుక ఎవరైనా సరే ఉద్యోగం కావాలంటే ఈ గ్రహణ సమయంలో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సంశయించకుండా చేసుకోవాలి, నేను అమ్మవారిని చేస్తున్నాను నాకు వస్తుంది అనేటువంటి భావంతో. ఇక మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి, దీనికి సంబంధించి ఏదైనా మంత్రం? 2 ఉన్నాయమ్మా, ఇంక చాలా ఉన్నాయి బట్ 2 చెప్తాను. ఓం మనస్విని నమః అనే మంత్రం ఒకటి, లేదా మనకి చూడండి అమ్మా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మానసిక దీనికి. అలాగే టోటల్ లలితాసహస్రనామాలు యూట్యూబ్లో ప్లే చేసుకుంటూ ప్రాణాయామం, అంటే ఎలా అంటే దీనికి ప్రాణాయామానికి కూడా ఒక పద్ధతి చెప్పారు శాస్త్రంలో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లలితాసహస్రనామాలు ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నాం, అప్పుడు పీల్చుకున్నాం, మూసామనుకోండి. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత మూసాం. మళ్ళీ ఓపెన్ చేసి 3 శ్లోకాలు అయ్యేలాగా, ఒక శ్లోకం పీల్చుకొని 2 శ్లోకాలు బ్లాక్ చేసి 3 శ్లోకాలు వదలాలి. 1-2-3 రేషియోలో చేయాలి ఇప్పుడు కూడా ప్రాణాయామం. అంటే పీల్చుకునేటప్పుడు 1%, బ్లాక్ చేసినప్పుడు 2, వదిలేటప్పుడు 3, మళ్ళీ తీసుకునేటప్పుడు 1. అలా చేస్తే మీకుండే రోగాలు ఖచ్చితంగా పోతాయి. పాపకర్మలు మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రాణాయామం రోజు ఎవరైనా 1/2 గంట సేపు కనుక చేయగలిగితే వారికి 3 జన్మల పాపాలు పోతాయట. శాస్త్రంలో ఉన్నటువంటిది ప్రామాణికమైనటువంటి విషయం ఇది. అదేవిధంగా మనకు కొంతమందికి రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకి రోగాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఇలా 1-2 అని కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఓం
సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇవే కాకుండా నారాయణ మంత్రం చేసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, సులభ మంత్రాలు, పంచాక్షరి మంత్రాలు అంతేనండి. పంచాక్షరి మంత్రాలు. ఆహార నియమాలు ఏమైనా పాటించాలండి? ఆహార నియమాలు అంటే సర్వసాధారణంగా అమ్మా ఇది ఎర్లీ మార్నింగ్ వస్తుంది కాబట్టి అవును. ఎలాగో మనం అంత పొద్దున్న ఎవరు తినరు. సహజంగా ఏంటంటే 5-6 గంటల ముందే భోజనం కంప్లీట్ చేయాలంటారు కాబట్టి ఎలాగో మనం ఆ టైంలో తినం. అయిపోయిన తర్వాత తినడం మంచిది. ఇప్పుడు చాలా మంది అంటారు ఏమండి మా పిల్లవాడు మరి స్కూల్కి వెళ్తాడు కదా తినకుండా వెళ్తే ఎలాగా అని అంటారు. కొంచెం ఓపిక పట్టమని చెప్పండి ఉండగలిగే వాళ్ళైతే. లేదంటే ఇంక కుదరదు అనుకున్నప్పుడు తినేటప్పుడు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తినమనండి. శాస్త్రంలో దీనికి ఏమిటంటే మనం కూడా నిత్యము కనుక క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తింటే ఆ యొక్క ఆహారం ఔషధంగా మారుతుందట. తినేటప్పుడు పచనం చేస్తుంటాం కదా, క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తిన్నారనుకోండి ఆ వ్యక్తి ఏ టాబ్లెట్ వేసుకోకుండానే రోగాలన్నీ నయమవుతాయి. అద్భుతమైన విషయం కదండి. అవును, ఆహారం ఔషధంగా మారటం అంటే దానికి మించి ఇంకే ఉంటుంది మించింది ప్రస్తుతానికి ప్రస్తుత కాలంలో. అవును అవును అది తప్పకుండా ఇలాంటి మంత్రాన్ని మనం పఠిస్తుండాలి. పఠిస్తుండాలి. అయితే చివరిగా ఇంకొక ప్రశ్న అండి, ఈ అడగండి. ప్రళయాల నుంచి మనం అంటే ఈ గ్రహణం తర్వాత అయినా ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా మార్పు వస్తుందమ్మా. అయితే ఇక్కడ దీనికి ఒక సాధన ఒకటి ఉంటుంది. ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో ఉంటాము. రాహు ప్రభావం వల్ల ప్రళయాలు ఇంకొక 6 months వరకు చూపిస్తున్నాయి, 6-7 months వరకు. మరి దీని నుంచి బయటపడ్డాను ఎలాగ శాస్త్రంలో ఒకటి చెప్పారు. వరుణుడిని పూజించాలట. వరుణుడే కదమ్మా వర్షం కదా. అంటే నీకు ఎటువంటి ప్రమాదం లేకుండా వరుణుడు చూసుకుంటాడు. దీనికి షట్చక్ర సాధన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వమ్ అనే అక్షరాన్ని మనకి స్వాదిష్టాన చక్రం మీద వమ్ 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 అనేటువంటి సాధన చేస్తారు. అప్పుడు వాళ్ళకి వం సాధన కనుక ఎవరైతే చేస్తారో, స్వాదిష్టాన సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇప్పుడు చూడండి ఇలా చూస్తే ఇక్కడ జలం పడుతుందని చెప్పగలుగుతారు. జలసిద్ధి కలుగుతుంది వాళ్ళకి. జలసిద్ధి కలిగిన వ్యక్తికి జలం వల్ల ఇబ్బంది రాదు. పూర్వం రైతులు చేసేవారట వంశాదం. అంటే వాళ్ళకి వర్షం పడాలనుకున్నప్పుడు పడేది కొంతమందికి కావాలనుకున్నప్పుడు. అంత సాధన ఉండేది. పంచభూతాల మీద పట్టు సాగించేవారు వాళ్ళు ఒకప్పుడు. అలా చేయగలిగితే కనుక కాస్తంత ఉపశమనం లభిస్తుంది. వరుణ యాగాలు చేయడము ఇట్లాంటివి కొన్ని టెంపుల్స్ లో చేయగలిగితే బాగుంటుంది. ప్రపంచ దేశాల మీద అంటే మన దేశం కన్నా కూడా ఇతర దేశాల మీద ప్రభావం అనుకుంటున్నాం కదా, అది ఎలాంటి ప్రభావాలు అంటే మంచి ప్రభావాల దుష్ప్రభావాలు ఉన్నాయి? ఒకటమ్మా ఎప్పుడు కూడా ఏంటంటే జల సంబంధించినటువంటి వాటిల్లో రాహు ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా జల సంబంధంగానే ఇస్తాడు. ఇంకా అక్కడ మంచి అనేటువంటిది ఉండదు. మంచి అనేటువంటిది ఎప్పుడు ఉందంటే క్రోధినామ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో అది ధన అభివృద్ధిని ఇచ్చేటువంటి సంవత్సరంగా చెప్తారు. అది ఖచ్చితంగా మంచి. ఎందుకంటే మన రాష్ట్రాలతో పాటు మన దేశం బాగుండాలి, దేశంతో పాటు ప్రపంచం అంతా బాగుండాలి. అదే కదా మనం ఎప్పుడు కోరుకునేది. మన సనాతన ధర్మం మనకి నేర్పించింది అది. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః.